ప్రభు సన్నిధికి చేరివచ్చిన దేవుని ప్రియులందరికీ కూడా వందనాలు తెలియచేస్తున్నాను. కూడికలో ఉన్న దేవుని సేవకులందరికీ కూడా వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే కూడికి నడిపిస్తున్న ప్రియులు సత్యనారాయణ కూడా వందనాలు తెలియచేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలోంచి రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయంలో యోషియా యొక్క పరిపాలన గురించిన విషయాలు మనం చదువుకున్నాం. రాజుల 2వ గ్రంథం 12వ అధ్యాయంలో మరి యోవాషు గురించి మనం చదువుతున్నప్పుడు అతడు 7 ఏండ్ల వాడై పరిపాలన చేశాడని మనం చదివాం. ఈయన 8 ఏండ్ల వాడై పరిపాలన చేస్తున్నాడు. మరి యోవాషు పరిపాలనలో రాజుల 2వ గ్రంథం 12వ అధ్యాయంలో మనము గమనించే కొన్ని సంగతుల్ని ఇక్కడ కూడా మనం గమనిస్తాం. సరే చూడండి, రాజుల 2వ గ్రంథం 12వ అధ్యాయంలో అతడు మందిరమును ఎలాగూ బాగు చేశాడో, అలాగే ఇక్కడ పోయిన వాటిని బాగు చేయమని మందిరపు అధికారులకు చెప్పమని ప్రధాన యాజకుడైన హిల్కియాకు మరి తెలియచేయటం మనం చూస్తాం. ఈ అధ్యాయంలో మనం శాస్త్రి అయిన షాఫాను, యాజకుడైన హిల్కియా, ప్రవక్తి అయిన హుల్దా అనే కొంతమంది వ్యక్తుల పేర్లు మనం గమనిస్తున్నాం. యోషియా అంటే అర్థం ఏంటంటే యెహోవా స్వస్థపరిచిన వాడు అనే అర్థం ఉంటుంది. కానీ మనం రూట్ వర్డ్స్ గమనిస్తే యెహోవా స్థిరపరిచిన వాడు అని కూడా మనం గమనిస్తాం. దేవుని మందిరమును బాగు చేయాలి అనే ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో, ఆ మందిరమును బాగు చేస్తుంటుండగా 10వ వచనంలో చూస్తున్నాం, యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథము అప్పగించనని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివేను అనే మాట చూస్తాం. 8వ వచనంలో చూస్తాం, యెహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథం దొరికింది అనే మాటను మనం ఈ అధ్యాయంలో చూస్తా ఉన్నాం. తర్వాత అధ్యాయాల్లో మనం గమనించినట్లయితే ఎప్పుడైతే గ్రంథం దొరికిందో వారు పస్కా పండుగను కూడా చాలా సంవత్సరాల తర్వాత ఆచరించినట్లుగా చూస్తాం. చూడండి, 23వ అధ్యాయం వచనం 21 చదువుతాం. 23, 21. అంతట రాజు నిబంధన గ్రంథమునందు వ్రాసి ఉన్న ప్రకారంగా మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగను ఆచరించుడని జనులకందరికీ ఆజ్ఞాపింపగా. సో ఈ వచనాల్లో యోషియా ఏలుబడిలో 18వ సంవత్సరంలో మరి పస్కా పండుగ ఆచరించబడింది అనే మాట మనం చూస్తాం. 22వ వచనంలో మనం చూస్తే ఎన్నడూ జరుగునంత గొప్పగా, నిన్నటి దినాన్ని మనం మనష్షే అంటే అర్థాలు విన్నాం కదా. సో మనష్షే అంటే మరచుట. మనం పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోకూడదు. అది మర్చిపోవడానికి గల కారణం ఏంటంటే ప్రభు యొక్క బల్లను మనం క్రమంగా ఆచరించకపోవటమే. పస్కా పండుగ అనేది ప్రభు యొక్క బల్లగా క్రొత్త నిబంధనలు మనం చూస్తాం. సో ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు పస్కా పండుగను ఆచరించడం మానేశారో, వారు ఐగుప్తులో నుంచి విమోచించబడిన దినమును వారు మర్చిపోయారు. పస్కా పండుగను మర్చిపోతే వారు ఐగుప్తులోంచి విమోచించబడిన ఆ దినమును వారు మర్చిపోతారు. యూదుల క్యాలెండర్‌లో అబీబ్ అను మొదటి నెల 14వ దినాన ఆ రాత్రి వాళ్ళు ఐగుప్తులోంచి బయటకొచ్చారు. క్రొత్త నిబంధనలో ఆ రాత్రి గురించి రాస్తూ అన్నాడు, ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి అని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో చూస్తాం. ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి. ఆ రాత్రి మరి ఐగుప్తులో నుంచి బయటికి వచ్చిన దినము అనే మాట మనం చూస్తాం. గత రాత్రి కూడా రామచంద్రపురం వర్తమానంలో
ఒక మాట ప్రభు జ్ఞాపకం చేశాడు. అది మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ద డెఫినేషన్ ఆఫ్ రిడెంప్షన్ ఈజ్ రెస్ట్ అని. అంటే ఐగుప్తులోంచి బయటకొచ్చిన విమోచన యొక్క అర్థం ఏందంటే అది కనాన్‌లో ప్రవేశించటమే. చాలా సార్లు కొందరికి దెయ్యం వదిలేసినట్టు ఉంటదన్నమాట. వదిలింది అని మనం అనుకుంటాం గానీ, అది వదిలి వదలనట్టుంటది. కొంతమంది చూడండి మారినట్టు కనపడతారు. కానీ వాళ్ళు పూర్తిగా మారరు. అయితే తెలియక కొన్ని సార్లు మనం ఏం చేస్తామంటే, వారిని వెంటనే అనుమతిస్తాం. కొరింథీ రెండో పత్రిక 2:11లో చెప్పినట్లుగా. కానీ దాన్ని వివేచించలేనోళ్ళు తప్పకుండా ఆ దుష్టక్రియల్లో పాలువారైపోతారు. కాబట్టి ఒక వ్యక్తిలో సరైన మార్పు అనేది ఆహ్, రావటం అంటే ఏంటంటే, అపోస్తల కార్యాలు 26:18లో ఏమంటాడంటే, తిరుగుట అనే మాట అక్కడ వ్రాయబడింది. నీవు సాతాను అధికారం నుండి దేవుని వైపు తిరుగుట, చీకట్లో నుంచి వెలుగులోనికి తిరుగుట అంటాడు. సో, తిరుగుట అనేది ఆత్మ సంబంధి వివేచించగలుగుతాడు. కానీ కొన్ని సార్లు కొంతమంది మారారనుకోని వారితో మరలా సంభాషణలు చేయటం అట్లా జరుగుతా ఉంటదన్నమాట. కానీ అది ఆత్మ సంబంధి వివేచిస్తా ఉంటాడు. ఇంకా ఈయనలో మార్పు రావాలి. అప్పుడే మనం ఇతన్ని అనుమతించాలి అనేది వివేచించకపోతే మనం మరల ఇబ్బంది పడతాం. యేసు ప్రభు దెయ్యాలు వదులుగొట్టే సందర్భంలో అది వదిలి వదలనట్టున్నది అనే మాట ఒకటి. ఆ తర్వాత ఒక గుడ్డివాడిని స్వస్థపరిచిన సందర్భంలో నీకేం కనబడుతుందంటే వాడంటాడు, "నాకు మనుషులు చెట్లు వలె నడుస్తున్నట్లు కనపడుతుందంటాడు." అంటే ఆడు పూర్తిగా రోగం పోయినట్టుంది. పోయినట్టు రోగం ఉండటం, వదిలి వదలనట్టు దెయ్యం ఉండటం, ఇవి మనం గమనిస్తున్నప్పుడు తొందరపడి హస్తనిక్షేపం చేయటం గాని, అంటే తొందరపడి వాళ్ళని ఎంకరేజ్ చేయటం గాని, యాక్సెప్ట్ చేయడం గాని మనం చేయకూడదు. సో, దీన్ని వివేచించాలంటే అక్కడ అపోస్తులు 26:18లో ఏముందంటే, తిరుగుట ఇంగ్లీష్‌లో ఆహ్, దాని యొక్క మీనింగ్ ఏందంటే, మారు మనసు పొందటం. తిరుగుట అంటే మారు మనసు పొందటం. దీనికి సరైన నిర్వచనం అక్కడే ఉంది. తిరుగుట అంటే ఏంటంటే చాలామంది మన వైపు తిరిగే ప్రయత్నం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వాక్యం చెప్తున్నాను. వాక్యం చెప్తున్నప్పుడు వస్తున్న వర్తమానాన్ని బట్టి కొంతమందికి ఏమనిపిస్తదంటే నేను సరిగ్గా లేను, కరెక్ట్‌గా లేను. దేవుని వాక్యం నాతో మాట్లాడుతుంది అని చెప్పి వాళ్ళు పొరపాటు చేసేదేందంటే నా వైపు తిరుగుతారు. సో, నేను వాక్యం చెప్పట్లేదు. తెస్సలోనిక మొదటి పత్రిక 2:13 చదువుకోండి. ఇది నిజముగా దేవుని వాక్యమని మీకు అర్థమైతే నువ్వు దేవుని వైపు తిరగాలి. నా వైపు తిరగకూడదు. నా వైపు తిరిగితే ఏం జరిగిద్దంటే, నేను మిమ్మల్ని మారారు అని నమ్మి చేర్చుకోవటం జరిగిద్ది. అది మరొక దుష్టక్రియకి కారణం అయిపోద్ది. సో, అందుకనే అక్కడేం చెప్పాడంటే, తిరిగి అనే మాట చదవండి అక్కడ. మీరు బైబిల్ తీశారని నేను నమ్ముతున్నాను అపోస్తులు 26:18. తిరిగి అన్న తర్వాత ఏముందంటే, నా యందలి విశ్వాసం చేత అని ఉంది. తిరిగి అనే దగ్గర ఏముందంటే, నా యందలి విశ్వాసం చేత అని ఉంది. తర్వాత మార్కు సువార్తలో గూడా ప్రభువు చెప్పిన సందర్భంలో మారు మనస్సు అనే దగ్గర ఏముందంటే 15వ వచనంలో సువార్తను నమ్ముట అని ఉంది. సో, సో ద డెఫినిషన్ ఆఫ్ రిపెంటెన్స్, ఏంది అంటే సత్యనారాయణ గారి వైపు తిరగటం కాదు. ఓకే. ఇప్పుడు వర్తమానం వచ్చేసిందండి నాకు. నేను మారాను ఇక నుంచి కరెక్ట్ ఉంటానని సత్యనారాయణ గారితో మాట్లాడొద్దు. అట్లా మీరు చేయటం రిపెంటెన్స్ కాదు. టర్నింగ్ టువర్డ్స్ గాడ్ అంటే అర్థం ఏందంటే బిలీవింగ్ జీసస్ క్రైస్ట్ అని రాశాడు. దేవుని వైపు తిరుగుట అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట అని రాశాడు. మార్క్స్ వార్తలో కూడా అదే నిర్వచనం రాశాడు. మారు మనసు పొంది సువార్తను నమ్మి అనే మాట రాశాడు. మారు మనసు పొంది సువార్తను నమ్మి. సో, మారు మనసు పొంది సువార్తను నమ్మి అనే మాట దగ్గర మనం అర్థం చేసుకోవాల్సింది ఏందంటే, ఒక వ్యక్తి మారాడు అంటే అర్థమైందంటే ఇంగ్లీష్‌లో దాని అర్థం ఏందంటే అతడు దేవుని వైపు తిరిగాడు అని అర్థం. సో, ఫెయిత్ లోనికి మళ్ళీ మనం తిరగాలన్నమాట. అంటే మనం ఏ విషయాల్లో మారు మనసు పొందామో అక్కడ ఇప్పుడు దాకా శరీరాన్ని బట్టి ప్రవర్తించాం. కానీ ఇప్పుడు విశ్వాసమును బట్టి ప్రవర్తించాలి. ఇప్పటిదాకా అక్కడ మన యొక్క శరీరం పనిచేసింది. ఇప్పుడు నుంచి మన ఆత్మ పని చేయాలి. గలతీ 5:16లో చెప్పినట్లు. సో, అది రిపెంటెన్స్.
అందుకనే సరైన మారు మనసు రానంత వరకు కూడా అతన్ని చేర్చుకోమని వాక్యం చెప్పట్లేదు గానీ, చేర్చుకోవద్దనే చెప్తుంది. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 2:11 ఏం చెప్పాడంటే, ఇది సాతాను తంత్రాలు. మీకు గూడా ఇది క్షేమం కాదు. మీరేందంటే వాక్యము హృదయంలో గుచ్చుకున్నట్టు అనిపించగానే, వెంటనే చేసే ఒక పొరపాటేందంటే, వాక్యం చెప్పిన వ్యక్తితో సమ్మతి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఏం రాసాడు చదవండి. 20వ వచనంలో, ఎవరి హృదయమైనా దోషారోపణ చేస్తే, వారి హృదయాలు సమ్మతి చేసుకోవాల్సింది ఎవరి ఎదుట అంటే, దేవుని ఎదుట అని వ్రాయబడింది. దేవుని ఎదుట. దేవుని ఎదుట సమ్మతి చేసుకోండి. సమ్మతి చేసుకోవాల్సింది మనుషులతో కాదు. కాబట్టి ఇప్పుడు రిపెంటెన్స్ అనేది కంప్లీట్‌గా తిరగటం అన్నమాట. చూడండి, సాతాను అంటే అది వన్ డైరెక్షన్‌లో ఉంటది. దేవుని వైపు అంటే కంప్లీట్‌గా టర్న్ అవ్వటం అన్నమాట. చీకటి అంటే ఒక సైడ్ ఉంటది. వెలుగంటే కంప్లీట్‌గా టర్న్ అవ్వటం. అంటే ఎంత కంప్లీట్‌గా నాకర్థం కావట్లేదు అంటాం మనం. ఎంత కంప్లీట్‌గా మారాలి అతను అని అంటాం. ఎంత కంప్లీట్‌గా అంటే అక్కడ అతడు విశ్వాసాన్ని బట్టి ప్రవర్తిస్తే చాలంతే. మారు మనసు పొందినట్టే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వ్యక్తి మారాడు అని మీరు ఎలా తెలుసుకోవచ్చంటే, అతడు వాక్యం వినటంలో ఆసక్తి చూపిస్తున్నాడా? జస్ట్ అతన్ని మనం కొంచెం నమ్మొచ్చనమాట. ఇప్పటికే అతడు వాక్యం వినే చెవి, మనస్సు అట్లా కనపడట్లేదా? తొందరపడి అతన్ని ఎంటర్‌టైన్ చేయకండి. ఎందుకంటే అతడు తప్పకుండా బయట పడిపోతున్నాననే ఉద్దేశంతో మారినట్టు యాక్షన్ చేస్తున్నాడంతే. కాబట్టి ఈ వచనాలు మీరు చదివితే రాజుల రెండవ గ్రంథం 22వ అధ్యాయంలో యోషియా యొక్క ఈ పరిపాలనలో మందిరము బాగు చేసే సందర్భంలో ధర్మశాస్త్ర గ్రంథం దొరికినప్పుడు వారు పస్కా పండుగను తిరిగి ఆచరించారనే మాట మనం చూస్తున్నప్పుడు, ఐగుప్తులో నుంచి వారు బయటకు వచ్చిన దినాన్ని వారు జ్ఞాపకం చేసుకున్నారు. విమోచన యొక్క అర్థం ఏందంటే, ఐగుప్తులోంచి బయటికి రావటం కాదు, కనాన్‌లో ప్రవేశించటం. సో, జ్వరం వదలటం అంటే ఏంటి? రోగం వదలటం అంటే ఏంటి? దెయ్యం వదలటం అంటే ఏంటంటే, అది వదిలి అది మళ్ళీ ఇక్కడిక్కడే తిరగకుండా అది కాళ్ళ క్రిందకి తీసుకురావాలి. కాళ్ళ క్రిందకు తీసుకురానిది ఏది కూడా మళ్ళీ ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. పాప క్షమాపణ పొందినోళ్ళు మళ్ళీ ఎందుకు పాపం చేస్తున్నారు? ఒకప్పుడు దేవుని మందిరాన్ని పాడు చేసినోళ్ళు మళ్ళీ ఎందుకు పాడు చేస్తున్నారు? ఒకప్పుడు నేను చాలా తప్పు చేశాను. నేను ఈ పరిచర్యకు వ్యతిరేకంగా లేచాను. లేకపోతే ఈ సంఘానికి వ్యతిరేకంగా లేచాను. మా ఫ్యామిలీకి చాలా నష్టం జరిగింది. మా కుటుంబం ఆల్రెడీ చాలా నష్టపోయింది దీనివల్ల అని చెప్పినోళ్ళు మళ్ళీ ఎందుకు అదే తప్పు చేస్తున్నారు? దీనంతటికి గల కారణం ఏందంటే, వారు ఐగుప్తులోంచి బయటకొస్తున్నారు గానీ, వారు కనాన్‌లోనికి రాట్ల. కనాన్‌లోనికి రానంత వరకు రిడెంప్షన్ అనేది దాని యొక్క సంపూర్ణత మనకర్థం గాదు. కావాలంటే మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:31 ఒకసారి చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:31 తర్వాత మన ఎఫెసీ 1:14 కూడా చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:31. హ్మ్. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయెను. రైట్. ఇప్పుడు నాకొక ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఒక వ్యక్తి నీతిమంతుడు అయ్యే ముందు విమోచించబడతాడా? ఒక వ్యక్తి విమోచించబడిన తర్వాత నీతిమంతుడవుతాడా? లేదా నీతిమంతుడు తర్వాత విమోచనం అనే అనుభవం ఉంటదా? పాపము నుండి విమోచించబడ్డాకగా నీతిమంతుడుగా తీర్చబడతాడు. రోమాపత్రిక 6:7లో ఏమన్నాడు? చనిపోయిన వాడు పాప విముక్తుడు అన్నాడు. ఆ పాప విముక్తుడు అనే పదం చెప్పాకే చనిపోయినవాడు పాప విముక్తుడు, క్రీస్తుతో లేచినవాడు నీతిమంతుడు అన్నాడు. అంటే ఫస్ట్ రిడెంప్షన్, ఆ తర్వాతే జస్టిఫికేషన్. కానీ మరి ఇక్కడ వచనాల్లో ఏముంది ప్రశాంత్? ఫస్ట్ నీతుందా? విమోచనుందా? ఫస్ట్ నీతి ఉంది ఇక్కడ. నీతి ఉంది. సో, నీతి తర్వాత విమోచనం ఉంది అంటే అర్థం ఏందంటే, విమోచనం అనేది జస్ట్ మనం పాపము నుంచి బయటికి రావటంతో అయిపోలేదు. పాపము నుండి బయటకొచ్చి మనం క్రీస్తుతో కూర్చోవటంతో అది సంపూర్ణమైంది. అందుకని ఎఫెసీ 1:14 చదవండి ఇప్పుడు. ఎఫెసీ పత్రిక 1:14. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తము ఆ ఆత్మ మన స్వాస్థ్యములకు సంచకరువుగా ఉన్నాడు. రైట్. ఇప్పుడు నాకు క్వెషన్‌కి ఆన్సర్ చెప్పండి.
ఇక్కడ పరిశుద్ధాత్మ తర్వాత విమోచనం ఉందా? పరిశుద్ధాత్మకు ముందు విమోచనం ఉందా? పరిశుద్ధాత్మ తర్వాత విమోచనం ఉందా? పరిశుద్ధాత్మకు ముందు విమోచనం ఉందా ఈ వచనంలో? పరిశుద్ధాత్మ ముందు చెప్పండి. పరిశుద్ధాత్మకు ముందు విమోచనం ఉందా? పరిశుద్ధాత్మ తర్వాత విమోచనం ఉందా ఈ వచనంలో? ఎఫెసీ 1:14. మీరు చాలా సార్లు చదివారు ఈ రిఫరెన్స్. ఇప్పుడు మళ్ళీ చదవకండి. ఆ రిఫరెన్స్ లోంచి మీరు ఆన్సర్ చెప్పండి. ఎప్పుడుంది విమోచనం? పరిశుద్ధాత్మ తర్వాత. పరిశుద్ధాత్మ తరువాత. విమోచనము కలుగు నిమిత్తం పరిశుద్ధాత్మనిచ్చాడు. మరి వాస్తవంగా పరిశుద్ధాత్ముడు ఎప్పుడొస్తాడు? విమోచించబడిన తర్వాత వస్తాడు. అంటే కొరింథీ 1:31 గాని, ఎఫెసీ 1:14 గాని మీరు చదివితే ఇక్కడ చెప్పిన రెడెంప్షన్ యొక్క అర్థం ఏందంటే వాస్తవంగా విమోచన అని కాదు, స్వాస్థ్యం అని అర్థం. ఎందుకంటే స్వాస్థ్యానికి సంచకరువు అనే పదం ఉంటది కదా! ఇక్కడ ఏం రాశాడు? విమోచనం కలుగు నిమిత్తం అని. ఆ విమోచనమే స్వాస్థ్యం. స్వాస్థ్యం అంటే ఏందంటే రెస్ట్ అని అర్థం. సో రెడెంప్షన్ యొక్క కంప్లీషన్, రెడెంప్షన్ యొక్క సంపూర్ణత ఏందంటే రెస్ట్ అన్నమాట. ఒక దెయ్యం వదిలిందనుకోండి, ఆ దెయ్యం మళ్ళీ పట్టే అవకాశం ఉంటది. కాబట్టి దాన్ని ఏం చేయాలి? కాళ్ళ క్రిందకి తేవాలా. అప్పుడే వదిలిందని చెప్పాలా. ఒక జ్వరం వదిలిందనుకోండి, జ్వరం ఏమైద్ది? మళ్ళీ ఎంటర్ అయిద్ది. దాన్ని కాళ్ళ క్రిందకి తేవాలి. ఒక రోగం వదిలితే దాన్ని కాళ్ళ క్రిందకి తేవాలా. సో నీవు కాళ్ళ క్రిందకు వచ్చేంత వరకు నువ్వు సరిగ్గా మార్పు చెందలేవు. కాబట్టి ఎవరిని కూడా ఇక్కడ మీరు సాటిస్ఫై చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా వైపు తిరిగినా, సత్యనారాయణ అన్న వైపు తిరిగినా, లేకపోతే ఇక్కడ ఉన్న సేవకుల వైపు తిరిగినా, దట్ ఈస్ నాట్ కాల్డ్ యాస్ రిపెంటెన్స్. రిపెంటెన్స్ మీన్స్ టర్నింగ్ టువర్డ్స్ గాడ్. దట్ ఈస్ నథింగ్ బట్ గోయింగ్ అకార్డింగ్ టు ఫెయిత్ అన్నమాట. దేవుని వైపు తిరగటం అంటే యేసునందు విశ్వాసం వల్ల జీవించటం. ఇంగ్లీష్‌లో మీరు గ్రీక్‌లో దీని మీనింగ్, హెబ్రీలో దీన్ని చదివితే దాని మీనింగ్ ఎట్లా ఉందంటే టర్నింగ్ టువర్డ్స్ గ్రేస్ అని వ్రాసాడు. అంటే మనుషుల వైపు తిరగటం కాదు మారు మనసు అంటే, దేవుని వైపు తిరగటం. దేవుని వైపు తిరిగాడా లేదా అని మనం కావాలని వెయిట్ చేపిస్తున్నామా? ఒక వ్యక్తిని చేర్చుకోకుండా, ఒక వ్యక్తిని క్షమించకుండా, ఒక వంకగా మనం ఏం చెప్తున్నామంటే, ఇతను ఇంకా మారలేదు. ఇతడు మన వైపు తిరుగుతున్నాడు. మనతో సమ్మతి పరుచుకోవడానికి ఇష్టపడుతున్నాడు తప్ప, దేవుని ఎదుట సమ్మతి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. సో ఇప్పుడు గాని మనం ఇతన్ని యాక్సెప్ట్ చేస్తే, సాతాను తంత్రాల్లో మనం కూడా చిక్కుకుంటామని, మనం కావాలని ఎవరినైనా టార్గెటెడ్‌గా యాక్సెప్ట్ చేయకుండా ఉన్నామా అని అనుకుంటే ఇలా చెప్తాను. ఆ పారామీటర్ ఎట్లా తెలుసుకోవాలంటే, ఒక వ్యక్తి దేవుని వైపు తిరిగాడనే దగ్గర అపోస్తలుల 26:18 గాని, ఇందాక మనం చదివిన మార్కు సువార్త మొదటి అధ్యాయంలో గాని, మారు మనస్సు అన్న తర్వాత రాయబడిన పదం విశ్వాసం. సో రిపెంటెన్స్ అనేది పౌలు గారు చెప్పిన సువార్తలో కూడా లేదు. మీరు చదవండి అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయంలో పిసిదియ అంతియోకయలో ఆయన సువార్త చెప్పాడు. ఆ అంతియోకయలో ఆయన చెప్పిన సువార్తలో మారు మనసు అనే పదం లేదు. సో చాలా మంది ఇంగ్లీష్ ప్రీచర్స్ కూడా ఏం చెప్తారంటే, గాస్పల్ ఈజ్ నాట్ ది గాస్పల్ ఇఫ్ ఇట్ కంటైన్స్ నో రిపెంటెన్స్ అని చెప్తారు. అది మారు మనసును గురించి చెప్పకపోతే అది సువార్తే కాదని చెప్తారు. అది తప్పు. ఇప్పుడు మారు మనసు పొందండి అని చెప్పింది ఎవరు? బైబిల్‌లో సువార్త చెప్పినప్పుడు పేతురు చెప్పాడు. ఎక్కడ? అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో చెప్పాడు. మారు మనసు పొందండి అనే దగ్గర వాళ్ళు ఏం చేశారు? మీరు చదవండి అపోస్తలులు 2:41. వారు వాక్యం అంగీకరించారు. సో వాక్యం అంగీకరించడమే మారు మనసు పొందటం. కానీ మన ఎక్స్‌పెక్టేషన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను మారు మనసు మీద సందేశం చెప్పాననుకోండి. నా వెనకాల పాట పాడేవాళ్ళందరూ మార్పు చెందవా, నీవు మార్పు చెందవా అని పాడేస్తున్నారు. అసలు మార్పు చెందవా అనే పాటలో ఎక్కడైనా ఒక్క చరణంలో గాని, పల్లవిలో గాని యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుము అనే మాట లేదు. చదవండి. ఆ పాట ఎవరైనా పాడితే మార్పు చెందవా, దిగంబరిగా వచ్చావు నీవు, ఆత్మను చంపక దేహాన్ని చంపే మనుషులకు భయపడొద్దు. సో ఇటువంటి వచనాలతో కూడిన ఆ కీర్తనలో ఎక్కడా కూడా సువార్తను నమ్మండి, యేసు ప్రభువుని నమ్మండి అని రాయలేదు. అందుకని మారు మనసు పొందండి అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే, ఇక నుంచి నేను నేను జాగ్రత్తగా ఉంటాను. ఇక నుంచి నేను ఇలా ఉంటాను, అలా ఉంటాను అనే డిసిషన్స్ తీసుకుంటారు. ఇట్స్ నాట్ రిపెంటెన్స్. మారు మనసు అంటే ఏందంటే, ఇప్పుడు దాకా ఎక్కడెక్కడ నువ్వు విశ్వాసాన్ని బట్టి వెళ్ళకుండా శరీరాన్ని బట్టి వెళ్ళావో, అక్కడ నువ్వు ఇప్పుడు విశ్వాసాన్ని బట్టి వెళ్ళాలి. సో అంతగా నువ్వు తిరిగేంత వరకు కూడా చేర్చుకోవటం గాని,
మనం వారితో కలిసి మళ్ళీ ప్రయాణం చేయటం గాని ప్రమాదమే. ఎందుకంటే ఇప్పుడు దెయ్యం వదలలేదనుకోండి, అది ఇంకా మళ్ళీ పడుతుందనుకోండి. ఇప్పుడు మనం అనవసరంగా పనిలోకెళ్ళిన తర్వాత మధ్యలో దెయ్యం వచ్చేస్తే ఏం చేస్తారు? సో, అందుకని అది దెయ్యం మళ్ళీ రాకూడదంటే ఏం చేయాలి? అది కాళ్ళ క్రిందకొచ్చే పరిస్థితిని మనం తీసుకురావాలి. అందుకనే పస్కా పండుగ దాని యొక్క ప్రాముఖ్యత ఈ గ్రంథం దొరికాకే తెలిసింది. సో, గ్రంథం దొరికింది. పస్కా పండుగ జరిగింది. ఐగుప్తులోంచి వారు ఎందుకు బయటకు వచ్చారో ఆ ఉద్దేశ్యం వారికి అర్థమైంది. సో, మనం ఇప్పుడు ఈ అధ్యాయంలో మనం చూసేదేంటంటే 11వ వచనంలో ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు బట్టలు చింపుకున్నారు. నేనింకా దీన్ని ఇలా చెప్పాలనుకుంటున్నాను. ఇన్ని సంవత్సరాల కాలంలో వాళ్ళకు గ్రంథం దొరకలేదు. ఇక్కడ ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞలని గాదు. ధర్మశాస్త్ర గ్రంథం అంటే దేవుని వాక్యం. సో, వినండి. అపోస్తలుడైన పౌలు ప్రకటించిన సువార్త చాలా కాలంగా మూలన పడిపోయి ఆచారాలు సంఘాల్లోకొచ్చేసినప్పుడు మార్టిన్ లూథర్ గారిని దేవుడు లేపుకొని రిఫార్మిస్ట్‌గా దేవుడు వాడుకున్నాడు. సో, ఆయన పౌలు సువార్తను డిస్కవర్ చేశాడు. రీడిస్కవరింగ్ ద గాస్పెల్ అని ఆ సువార్త మళ్ళా బయటకొచ్చింది. తర్వాత మళ్ళీ మార్టిన్ లూథర్ గారి తర్వాత కొంతకాలానికి మళ్ళీ డినామినేషన్స్ వచ్చేసాయి. మళ్ళీ అంత్య దినాల్లో దేవుడు మళ్ళీ గ్రేస్ జనరేషన్ ద్వారా, బెంజమిన్ జనరేషన్ ద్వారా, రాప్చర్ జనరేషన్ ద్వారా, ఎండ్ టైమ్ జనరేషన్ ద్వారా తిరిగి రీడిస్కవరింగ్ ద గాస్పెల్ అనేది మనం చూస్తున్నాం. సువార్త మరలా మనకు దొరికింది. సో, సువార్త దొరికిన రోజు అందరికి అర్థమైన సంగతేందంటే, గాస్పెల్ అంటే రెస్ట్ అని అర్థమైంది. ఎంతమందికి అర్థమైంది? గాస్పెల్ ఈస్ నథింగ్ బట్ రెస్ట్ అని ఎంతమందికి అర్థమైందో, సువార్త అంటే విశ్రాంతి అనే నిర్వచనం చాలా మందికి తెలీదు ఇప్పుడు దాకా. హెబ్రీ పత్రికలో ఈ మాట చెప్పాడు. చదవండి. సువార్త యొక్క నిర్వచనం విశ్రాంతి అని బైబిల్‌లో ఎక్కడుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక. హెబ్రీయులకు రాసిన పత్రిక. 4 అధ్యాయం చూద్దాం చూడండి. హెబ్రీ పత్రిక 4 అధ్యాయం. మొదటి వచనం చదవండి. హెబ్రీ 4:1. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా రైట్. మీలో ఇప్పుడు 2 ఎవడైనా చదవండి. 2 చదువు. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను. ఇదిగోండి. సో, ద గాస్పెల్ ఈస్ నథింగ్ బట్ ది రెస్ట్. సువార్త అంటే విశ్రాంతి అని అర్థం చేసుకున్న తరమే ఆఖరి తరం. చాలా మంది సువార్త అంటే పాప క్షమాపణ అని చెప్పారు. మన పెద్దవాళ్ళందరూ ఏం చెప్పారు? సువార్త అంటే ఏమని చెప్పారు? పాప క్షమాపణ పొందాలి. మారు మనసు పొందాలి. కానీ మీరు వినని ఒక పదం ఏందంటే, మన పెద్దవాళ్ళు చెప్పిన దానిలో అంటే మన పెద్దోళ్ళ కంటే బాగా కొమ్ములొచ్చేసినోళ్ళు మనం గాదు. కనికరించబడిన వాళ్ళు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:1 ప్రకారం ఈ పరిచర్య పొందిన వారమే కరుణించబడ్డాం. మీలో ఎంతమంది హెబ్రీ పత్రికలో నుంచి సువార్త యొక్క నిర్వచనం ఇంతకు ముందు ఎవరైనా చెప్పారా? ఇక్కడ కూర్చున్నవారు ఎవరైనా సువార్త యొక్క నిర్వచనం హెబ్రీ పత్రిక 4 నుంచి చెప్పారా? లేదా ఇలా అడగనా? మీరు సువార్త యొక్క నిర్వచనం ఎక్కువ ఎక్కడి నుంచి విన్నారు చెప్పండి? వాట్ ఈస్ ది గాస్పెల్ అనే క్వెషన్‌కి సువార్త యొక్క నిర్వచనం ఎక్కువ మీరు మన పెద్దోళ్ళు చాలా మంది చెప్పినప్పుడు సువార్త అంటే ఏంటి అనేటప్పుడు మనం విన్న నిర్వచనం ఏ అధ్యాయం నుంచి విన్నాం? ఏ వచనాల నుంచి విన్నాం? ఎవరైనా చెప్పండి? రోమా 10:9 అన్న. రోమా 10:9 రైట్ ఆన్సర్. ఇంకా ఇంకొక రిఫరెన్స్ ఉంది. ఫేమస్ రిఫరెన్స్. సువార్త అంటే ఎఫెసీ ఏమిటి? ఎఫెసీ 1:7 నుంచి విన్నా. ఎఫెసీ 1:7 ఓకే అన్న. ఇంకా యోహాను 3:16 నుంచి దేవుడు లోకంలో అది కూడా ఎక్కువ మంది చెప్పారు. యోహాను 3:16 రైట్. ఇంకా అసలు సువార్త యొక్క నిర్వచనమే ఉంది అక్కడ. సువార్త అంటే ఏమిటో అనేది క్లియర్‌గా అక్కడ ఉంది. అక్కడి నుంచే చాలా మంది సువార్త అంటే ఏంటో చెప్పారు పెద్దోళ్ళు. కొరింథీ పత్రికని కూడా చెప్పారండి. అనా? కొరింథీ పత్రికని కూడా చెప్పారన్న. ఏంటది చెప్పండి? మరణ పునరుద్ధానం గురించి చెప్పారు కదా. రైట్ ఆన్సర్ ఇదే. లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినాన లేపబడెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15 అధ్యాయం 3, 4. సో, సువార్త అంటే మన పెద్దవాళ్ళు అందరూ కూడా చెప్పింది ఇక్కడి నుంచే. కానీ సువార్త యొక్క నిర్వచనం ఎవ్వరు చెప్పంది ఎక్కడి నుంచి అంటే హెబ్రీ పత్రిక 4:2 నుంచి. మీరు కావాలంటే నేను చెప్పానని కాదు, ఈ ఉదయం నాకేదో బయలుపరచబడిందని కాదు, నేను గొప్ప అని కాదు. మీరు తప్పకుండా
మళ్ళీ మీరు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయండి, మీకు అర్థమైంది. సో ద డెఫినేషన్ ఆఫ్ ది గాస్పల్ అనేది హెబ్రీ పత్రిక 4:2 నుంచి అందించిన తరమే ఈ కృపాతరం. కాబట్టి రీడిస్కవరింగ్ ద గాస్పల్, సువార్తను మరలా కనుగొనుట అనేది దేవుడు ఈ తరంలో చేశాడు. ఈ తరంలో ఉన్నవారు ఎవరంటే యోషియా లాంటి చిన్నవారే, 8 ఏండ్ల వారే, చిన్నవారే. వారు చిన్నవారే అనే ఉద్దేశంతో కొంతమంది ఏం చేస్తారంటే, మాకు వాళ్ళు తెలుసు, మాకు వీళ్ళు తెలుసు, మేము పెద్దోళ్ళందరినీ చూసాము అనే గర్వంతో చిన్నోళ్ళని తిరస్కార భావంతో చూస్తారు, తృణీకరించే భావంతో చూస్తారు. మీరు తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, బైబిల్‌లో దేవుడు ఉజ్జీవం తెచ్చిన ప్రతి సందర్భంలో చిన్నోళ్ళే ఉన్నారు. సమూయేలు కావచ్చు, దావీదు కావచ్చు, యోసేపు కావచ్చు, బెన్యామీన్ కావచ్చు, యోహాను కావచ్చు, యేసుప్రభు శిష్యుడైన యోహాను కావచ్చు. సో దేవుడు ఉజ్జీవాన్ని తీసుకురావటానికి, ఒక ప్రభావాన్ని తీసుకురావడానికి చిన్నవాళ్ళని వాడుకుంటాడు. కాబట్టి పెద్దవాళ్ళు ఏం చేయాలంటే, మాకు బాగా పెద్దోళ్ళు తెలుసు అనే గర్వంతో కాకుండా, చిన్నవాళ్ళని దేవుడు లేపుతున్నప్పుడు వారిని ఎంకరేజ్ చేయాలి మంచి బుద్ధితో. అంతే తప్ప మనకున్న అనుభవంతో పరిచర్లు పాడు చేయకూడదు. ఇక్కడ మనం చూసేది ఏంటంటే, యోషియా 8 ఏండ్ల వాడే, కానీ గొప్ప సంగతి ఏంటంటే ఎవ్వరికి కనబడని గ్రంథం వారికి అతనికి కనపడింది. నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు కనులు తెరువుమా. నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు కనులు తెరువుమా అని పాట పాడుతాం కదా. నీ ధర్మశాస్త్ర గ్రంథమందు ఆశ్చర్యమైన సంగతులు నాకు కనబడినట్లు నా కన్నులు తెరువు. నిజం చెప్పాలంటే ఇప్పటిదాకా గ్రంథములో మరుగైన సంగతులు దేవుడు ఈ తరంలో బయలుపరుస్తాడు. మీరు ఈ తరానికి మీరు రెజోనెన్స్ లోకి వస్తే చాలు, ఈ జనరేషన్ లో మీరు జాయిన్ అయితే చాలు, మీకు జస్టిఫికేషన్ బై ఫెయిత్, లివింగ్ బై ఫెయిత్, సిన్ఫుల్ కాన్షియస్నెస్ అనే పదాలు, పాపజ్ఞప్తి లేని మనస్సాక్షి, విశ్వాసమూలమగు నీతి, విశ్వాసం మూలంగా జీవించటం, వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ, అలాగే పరిశుద్ధాత్మకు వ్యత్యాసం, దేవదూతల పరిచర్య, స్వాస్థ్యం అనే పదం, దైవశక్తి చేత భద్రపరచబడిన వారికి యేసుక్రీస్తు వచ్చినప్పుడు తేబడు కృప విషయమే సంపూర్ణ నిరీక్షణ, పరలోకమందున్న నిరీక్షణ, పరలోకంతో కూర్చోబెట్టబడ్డాం. ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయా లేవా? ఉన్నాయి. కానీ అవి మళ్ళీ ఇప్పుడు దొరుకుతున్నాయి. ఎందుకు దొరుకుతున్నాయంటే సంఘాన్ని బాగు చేయాలి అనుకునేవాడు పుట్టాడు కాబట్టి. ప్రకటన గ్రంథం 3:20 అతన్ని ఏమన్నాడంటే, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల. మలాకి గ్రంథంలో ఏం చెప్పాడు చెప్తారా? ఇది ఒకసారి నేను చెప్పాను ఆల్రెడీ. మలాకి గ్రంథంలో ఏం చెప్పాడు? ఆయన గురించి మాట్లాడుకుంటున్నప్పుడు చెవియొగ్గి వినడానికి. అదొకే. అయితే మలాకి గ్రంథంలో ఏం చెప్పాడు చెప్తాను వినండి. మీరు విన్నారు, ఇది నేను చెప్తే మీకు గుర్తొస్తుంది. నా మందిరపు తలుపు మూసేవాడు ఒకడు ఉండాలని చెప్పాడు. చదవండి కావాలితే. మలాకి గ్రంథం 1వ అధ్యాయం వచనం 10 చదవండి. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 10 వచనం. చాలా మంది దగ్గర బైబిళ్ళు ఉంటాయి కదా, మీరు ఇప్పటికీ కొత్త బైబిల్ కొనలేదు కదా, మీరు కావాలంటే నేను మీకు ఛాలెంజ్ చేస్తాను. ఓకే, మీరు ఎప్పటి నుంచో వాడుతున్న బైబిల్లో మీరు పెన్నతో టిక్కులు పెట్టని వచనాలు ఇప్పుడు ఈ మధ్యలో మీరు చూస్తున్నారా లేదా, అది చెక్ చేసుకోండి. దాన్ని బట్టి అయినా గర్వం వీడి ప్రభు పాదాల దగ్గర కూర్చొని వాక్యం నేర్చుకోండి. మీరు మొత్తం ఒక ఆయన అయితే ఉంటాడు అనమాట, మొత్తం ఆదికాండం 1వ వచనం నుంచి ప్రకటన గ్రంథం ఆఖరి వచనం వరకు అన్ని గీతలు ఎట్టేశాడు. కానీ వాళ్ళు కూడా గీత పెట్టని రిఫరెన్స్లు ఉంటాయి. అది హెబ్రీ 4:2. అలాగే మలాకి గ్రంథం 1:10 ఒకసారి చదవండి. మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్ధకముగా అగ్ని రాజబెట్టకుండునట్లు నా మందిరపు వాకిండ్లను మూయువాడొకడు మీలో ఉండిన యెడల మేలు అన్నాడు. పాత నిబంధనలో ఆఖరి గ్రంథంలో తలుపు మూసేవాడు కావాలన్నాడు. క్రొత్త నిబంధనలో ఆఖరి గ్రంథంలో తలుపు తీసేవాడు కావాలన్నాడు. కాబట్టి మీరు ఆలోచన చేయండి. తలుపు మూసేవాడు కావాలి అనే గ్రంథము మలాకి గ్రంథం, తలుపు తెరిచేవాడు కావాలి అనేది ప్రకటన గ్రంథం. ఇంకా మీరు ఇలా స్టడీ చేస్తే మలాకి గ్రంథంలో 4:2లో నీతి సూర్యుడు కనపడతాడు. ప్రకటన గ్రంథం 22లో వేకు చుక్క కనపడతాడు. ఇశ్రాయేలీల కొరకు క్రీస్తు రాకడ మలాకి గ్రంథం, సంఘము కొరకు క్రీస్తు రాకడ ప్రకటన గ్రంథం. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. తలుపు తీయుట అంటే అర్థం ఏంటి? మందిరం బాగు చేయటం. సో మందిరం ఎవరైతే బాగు చేయాలనుకుంటున్నాడో ఆ వ్యక్తికి మాత్రమే గ్రంథములో ఆశ్చర్యకరమైన సంగతులు కనబడతాయి. సంఘాలను పాడు చేసేవాళ్ళు ఎవరికి గ్రంథంలో ఉన్న సంగతులు దేవుడు కనపరచనీయుడు, దాన్ని మూసివేస్తాడు. మీరు కూడా చూడండి,
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2:17 ప్రకారం కలిపి చెరిపేడి వారు ఉన్నారు కదా, వారు అనేకులు ఉన్నారన్నాడు కదా, మరి వాళ్ళకి ఎందుకు ఈ సంగతులు కనపడట్లేదు? హెబ్రీ 4:2 కావచ్చు, మరి కొన్ని విషయాలు వారికి ఎందుకు కనపడట్లే? మీరు నమ్ముతారో నమ్మరో ఒక మాట చెప్తాను. మీరు గాని సంఘాన్ని ప్రేమించే వాళ్ళైతే మీరు ఎప్పుడు నిలబడినా మీకు ఒక న్యూ థాట్ ఇస్తాడు దేవుడు వర్తమానంలో. మీరు సంఘాన్ని పాడు చేసేవాళ్ళైతే మీరు ఎంత ప్రిపేర్ అయ్యి మెసేజ్ చెప్పాలనుకున్నా నడిపింపు మీకు రాదు. ప్రజలెందుకు మన వర్తమానాలు విని ఆసక్తిగా మీటింగుల్లో జాయిన్ అవుతున్నారంటే దేవుడిచ్చే తలంపులను బట్టే. అంతేగాని చెప్పిందే చెప్పి ప్రజల్ని ఇసికించేస్తే ఎవడొస్తాడండి? ఎవడు రాడు. ప్రార్థనకి జనాలు పారిపోయేది ఎందుకు అనుకున్నారు? రాకుండా. చెప్పిందే చెప్పి జనాల్ని విసికించి పడేస్తున్నారు. కానీ దేవుడు మీరు నిలబడినప్పుడల్లా ఏదో ఒక థాట్ ఇస్తాడు. మీరు ఆ థాట్ రాయండి. ఖచ్చితంగా రాయండి. ఎందుకంటే దట్ ఈస్ ద సైన్ దట్ గాడ్ ఈజ్ లవింగ్ యూ. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అంటానికి అదే సూచన. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. గత రాత్రి ఏం జరిగిందంటే, వాస్తవంగా నల్లజర్ల కూడికైతే మేము రామచంద్రపురం వరకు వెళ్ళాల్సి వచ్చింది మీటింగ్ కోసం. జాన్ నీ గురించి చెప్పనులే. నీది రిటర్న్ జర్నీ, మాది ఫార్వర్డ్ జర్నీ అన్నమాట. సో ఈ జర్నీలో ఏం జరిగిందంటే మేము దోపచర్ల దగ్గర హైవే దిగాలి. మేము బాగా ముందుకెళ్ళిపోయాం. 7 గంటలకు ప్రారంభించాల్సిన కూడికి 7:30కు ప్రారంభించారు. సరే నిలబడ్డాను. నిలబడినప్పుడు ఏం చెప్పాలి అనేది కొన్ని కొన్ని ఆలోచనలు వస్తున్నాయి కానీ షార్ట్ మెసేజ్‌లో దాన్ని ముగించాలి. 20 నిమిషాల్లో ముగించాలి అంటే ఏ తలంపు దేవుడిస్తాడా అని నిలబడినప్పుడు దేవుడు రాత్రి మాట్లాడిన తలంపు ఇదే. ఏదంటే విమోచన యొక్క అర్థము ఏందంటే విశ్రాంతి. అంటే మగ్దలేనే మరియకు 7 దెయ్యాలు వదిలిపోయినాయి. పేతురు అత్తకు జ్వరం కూడా విడిచిపెట్టింది. కానీ అక్కడ మీరు చూస్తే దెయ్యం వదిలింది అనే దాన్ని దేవుడు ఎలా రాయించాడంటే, ఇప్పుడు దెయ్యం వదిలిన తర్వాత ఏం చేసేది? అసలు 7 దెయ్యాలు ఎవరికి పడతాయండి? 7 దెయ్యాలు ఎవరికి పడతాయో తెలుసా? ఒక దెయ్యం బట్టి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు మారు మనసు పొందే అవకాశం వీళ్ళు ఉపయోగించుకోకపోతే ఆ దెయ్యం ఇంకొక 7 దెయ్యాలు తెచ్చిద్దని ఉంది బైబిల్‌లో. ఉందా లేదా? లూకాసు వార్తలో. కాబట్టి 7 దెయ్యాలు పట్టిందంటే దాని అర్థం ఏందంటే వదిలి వదలనట్టున్న దెయ్యాలన్నమాట అయి. మరి కొంతమందిలో ఓ ప్రసంగం వినగానే వెంటనే మార్పు వచ్చినట్టు ఉంటారు. మళ్ళీ కామనే వాళ్ళు. వాళ్ళెవరంటే వాళ్ళు ఎప్పటికప్పుడు దేవుని ఎదుట సమ్మతిపరుచుకునే దానికంటే మనుషులతో సమ్మతిపరుచుకుంటున్నారు. అది చేయకుండా మీరు దేవుని ఎదుట సమ్మతిపరచుకోండి. ఇప్పుడు మీటింగ్ అవ్వగానే ఫస్ట్ మీరు చేయాల్సిందేందంటే కాసేపు మోకరించి వినిపించని సంగతులను గురించి ప్రభుతో మాట్లాడుతా ఉండండి. ఈ విషయాల్లో నేను తప్పుగా వెళ్తున్నాను ప్రభువా. నీ సంఘానికి నేను హాని చేస్తున్నాను. నీ మందిరాన్ని నేను పాడు చేస్తున్నాను. తలుపు మూసేవాడొకడు కావాలని నువ్వు అనేటంతగా నేను బాధపెడుతున్నాను నేను. నన్ను సరిచేయి నాయనా అని అడిగితే యోషియా అంటే అర్థం ఏందంటే హూమ్ జెహోవా హీల్స్. ఎవరినైతే ప్రభు స్వస్థపరిచాడో అతని పేరు యోషియా. దేవుడు నిన్ను బాగు చేస్తాడు. హిజ్కియాతో మాట్లాడిన మాటలు ఏముంది 20వ అధ్యాయంలో? నేను నిన్ను బాగు చేసేదను. దేవుడు ఎలా బాగు చేస్తాడంటే మార్కు సువార్త 7వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. కంప్లీట్‌గా నిన్ను హీల్ చేస్తాడు. కంప్లీట్‌గా స్వస్థపరుస్తాడు. అంటే ఆ దెయ్యములనేవి నీ కాళ్ళ క్రిందకు వచ్చేటట్టు చేస్తాడు. యేసుప్రభు సిలువలో మరణించగానే విమోచన కార్యం అయిపోలేదు. దయచేసి వినాలి. మీరు రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఏమని రాశాడండి? దేవుడు మన పక్షమునుండగా చెప్పండి నాతో పాటు, మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అప్పగించుటకు వెనుకతీయక ఆయనతో పాటు మన సమస్తమును మనకెందుకు అప్పగించడు? ఆయన్ని అప్పగించిన వాడు అని రాస్తూ దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద మీరు చూడకుండా చెప్పడానికి ట్రై చేయండి. నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. 33. నెక్స్ట్ ఏమనుంది? శిక్ష విధించువాడెవడు? చెప్పండి. చనిపోయిన క్రీస్తు యేసే. ఆ తర్వాత ఏముందో చదవండి. చనిపోయిన క్రీస్తు యేసే అన్న తర్వాత ఏముందో చదవండి. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును. అంతేకాదు, ఒకసారి ఇక్కడ ఆగండి. అంతేకాదు, చాలా మంది తెలుసుకోవాల్సింది ఏంటంటే చనిపోయిన క్రీస్తు యేసే అక్కడ కాకుండా తెలుసుకోండి. అంతేకాదు అని చెప్పండి అందరితో. అంతేకాదు ఇంకా ఉందండి. ఉంది. ఏముంది? మీ కొరకు విజ్ఞాపనము చేయుట ఉన్నది. కాబట్టి సువార్త యొక్క సంపూర్ణత ఆయన మరణం పునరుత్థానమే కాదు, హెబ్రీ పత్రిక కూడా దానికి జాయిన్ చేయాలి. సో రోమా పత్రిక యొక్క అర్థము గాని లేకపోతే కొరింథీ మొదటి పత్రిక 15:3-4 వచనాలు గాని సువార్త అంటే ఏం చెప్తున్నాం?
లేఖనముల ప్రకారం క్రీస్తు మరణించాడు, సమాధి చేయబడి తిరిగి లేదు. అంతేకాదని రాయండి అక్కడ. అంతేకాదు, సువార్త అంటే ఏంటి? మీ కొరకు విజ్ఞాపన, మన కొరకు విజ్ఞాపన కూడా చేయవాడు ఆయనే. ఆ విజ్ఞాపన కాలమే విశ్రాంతి కాలం. సో గాస్పల్ అంటే ఏందంటే విశ్రాంతి అనే అర్థం చేసుకుంటే వదిలినట్టున్నది మళ్ళీ మనలోకి రాదు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి కర్మ ఎందుకు చేస్తారు? వాడి ఆత్మ ఎక్కడెక్కడే తిరుగుతుంది అని వాడిని సెటిల్ చేయాలని చేస్తారు వాస్తవంగా. కానీ విషయం ఏందంటే అది వాస్తవం కాదు. కానీ వాస్తవమైన ఆలోచన ఏందంటే మనలో కొన్ని మార్పులు వస్తున్నట్లుగా కొంత కనపరుచుకున్న తర్వాత మళ్ళీ అదే దెయ్యం మళ్ళీ మనల్ని పట్టేయడం, అదే రోగం మరలా మనల్ని పట్టడం. కానీ అది జరగకూడదు. మీరు ప్రార్థన చేసుకోండి, ప్రభువా ప్రతి రోగము నా కాళ్ళ క్రిందకి రావాలి, ప్రతి దెయ్యము నా కాళ్ళ క్రిందకి రావాలి. అది వచ్చేటంతగా ప్రభు కార్యం జరిగించాడు. రిడెంప్షన్ అంటే అది రెస్ట్ వరకు ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు గమనించినట్లయితే సువార్త మరలా తిరిగి దొరికింది. ఈ ఉదయకాలం వర్తమానం యొక్క అంశం ఏంటంటే ధర్మశాస్త్ర గ్రంథం దొరికింది. దాన్ని ఎలా చెప్తాను? సువార్త మరలా దొరికింది. దొరికినప్పుడు సువార్తలో ఏముందో వింటే ఖచ్చితంగా అంతేకాదు అనే మాట ఉంది. అంతేకాదు, అంతేకాదు క్రీస్తు చనిపోయాడు, అంతేకాదు క్రీస్తు లేచాడు, అంతేకాదు ఆయన మన కొరకు విజ్ఞాపనం చేయడానికి దేవుని కుడిపార్శ్వానికి వెళ్ళాడు. ఎవరైనా చెప్తారా నెక్స్ట్ ఏముంటది ఆయన విజ్ఞాపన తర్వాత? రోమాపత్రిక 8వ అధ్యాయంలో చెప్పండి. మీకు బాగా ఫెమిలియర్ ప్యాసేజ్ కదండి ఇది. రోమాపత్రిక 8వ అధ్యాయంలో అంతేకాదు అన్న తర్వాత ఆయన దేవుని కుడిపార్శ్వాన్ని విజ్ఞాపనం చేస్తున్నాడు అన్న తర్వాత ఏముంటది? క్రీస్తు ప్రేమ. అత్యధికమైన విజయం. రైట్ ఆన్సర్, అత్యధికమైన విజయం. సో విజయవంతమైన జీవితానికి మూలం ఎక్కడుంది? క్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు, అక్కడ లేదు. ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన దేవుని కుడిపార్శ్వాన ఉన్నాడు, అక్కడ ఉంది విజయం. ఎందుకు అక్కడ ఉంది? ఎందుకంటే మీకు గుర్తుందా, మన ఇంజరం మందిరంలో కూడా దీన్ని రాశారు. ఈ వచనం రాశారు. ఏంటంటే జీవం ఎక్కడ ఉంటుందో విజయం అక్కడ ఉంటుంది. రోమాపత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో జీవం ఉంది. రోమాపత్రిక 8వ అధ్యాయం ఆఖరి వచనంలో విజయం ఉంది. కాబట్టి క్రీస్తుతో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినతో ఆగిపోతే సువార్త విజయం ఉండదు. అందుకనే మనం మరలా ఓడిపోతూ ఉంటాం. విజయం అనేది ఎక్కడుంది? విజయం అనేది ఎక్కడుందంటే క్రీస్తుతో కూడా జీవించుట్లో ఉంది. జీవించుట్లోనే విజయం ఉంది. మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. క్రీస్తుతో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన అనుభవంలో పరిశుద్ధాత్మని పాత్ర మన లోపల ఉందా, బయట నుంచి ఉందా? ఒకసారి ఓ సేవకుడు ఎర్పోతవరంలో ఈ మాట చెప్తూ కొంత పొరపాటుగా చెప్పేశారు. అప్పుడు నేను మరలా సరిచేశాను. ఆయన ఇప్పుడు లేడులేండి. మరలా జ్ఞాపకం చేస్తున్నాను. క్రీస్తుతో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచే ఈ అనుభవంలో పరిశుద్ధాత్ముడు మనకు బయట ఉన్నాడా, బయట నుంచి పనిచేశాడా, లోపల నుంచి పనిచేశాడా? లోపల నుంచి. బయట నుంచే. ఎందుకంటే మనం సువార్తను నమ్మేంత వరకు పరిశుద్ధాత్మను మనలోకి రావటానికి లేదు. సో సువార్తను మనం విన్నది ఎక్కడి నుంచి? పేతురు 1:12 సువార్తను ప్రకటించిన వారిలో నుండి పరిశుద్ధాత్మ మనతో మాట్లాడాడు. మాట్లాడినప్పుడు ఏం జరిగింది? క్రీస్తుతో చనిపోయాం, క్రీస్తుతో సమాధి చేయబడ్డాం, క్రీస్తుతో లేచాం. అప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు లోపలికి ఎందుకు వచ్చాడు? దేవుని కుడిపార్శ్వాన ఉన్న క్రీస్తు మీద మనసు పెట్టడానికి వచ్చాడు. అంటే పరిశుద్ధాత్మ యొక్క పాత్ర ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు సువార్త ఉంది. రాసుకోండి, ఈ పాయింట్ మీరు అందరు రాసుకోండి. పరిశుద్ధాత్మని యొక్క పని ఎంత వరకు ఉందో అంతవరకు సువార్త యొక్క నిర్వచనం ఉంది. పరిశుద్ధాత్మని పని ఎంతవరకు ఉంది? ఎఫెసీ 4:30 విమోచన దినం వరకు ఉంది. రాజేష్, హోప్ నెంబర్ 87 చెప్పు. సువార్త యొక్క నిర్వచనం ఎప్పుడు వరకు? నిద్రపోతున్నావు, మెలకుగా ఉన్నావా? రైట్. సువార్త యొక్క నిర్వచనం ఎప్పుడు వరకు? సువార్త అనే దాని యొక్క అంశం ఎంత వరకు ఉంటది? నీకేం అర్థమైంది? ఒక మాటలో చెప్పు. పరిశుద్ధాత్మ
చెప్పు, కంప్లీట్ చేయి. అదే ఏంటమ్మా? పరిశుద్ధాత్మ ఉన్నంత వరకు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వరకు ఉంటాడు చెప్పండి? పరిశుద్ధాత్మ ఎప్పుడు వరకు ఉంటాడు? విమోచన దినము వరకు. అంటే ఇప్పుడు మీరు ఇటీవల చెప్తున్న వర్తమానాల్లో విమోచన దినం వరకు మనం ఈ మర్తి దేహంతో ఉంటాము అంటే, ఈ దేహంతో ఉంటామంటే శరీరంలో ఏముంటుంది? పాపం ఉంటుంది కాబట్టి మళ్ళీ ఏం చేసేదానికి అవకాశం ఉంది? పాపం చేసేదానికి అవకాశం ఉంది. మళ్ళీ రోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది. మళ్ళీ దెయ్యాలు పట్టేదానికి అవకాశం ఉంది. అందుకనే సువార్త ద్వారా వాటిని జయించాలి. కాబట్టి సువార్త యొక్క నిర్వచనం క్రీస్తు లేవటంతో అయిపోతే మనం ఓడిపోతాం. మా పెద్దోళ్ళు అంతకు ముందు మార్టిన్ లూథర్ గారు చెప్పిన సువార్తను వీళ్ళు సరిగ్గా అర్థం చేసుకోకపోవడంలో వచ్చిన పొరపాటు ఏంటంటే, క్రీస్తు లేవటంతో ఆగిపోయింది సువార్త. లేదు లేదు లేదు. క్రీస్తు లేచి, క్రీస్తు కూర్చుండి, క్రీస్తు జీవించి, క్రీస్తుని కలుసుకునేంత వరకు సువార్త ఉంది. మాకు ఇంకా క్లియర్ గా కావాలన్నా అంటే నేను చెప్తానండి. మత్తయిలో క్రీస్తు లేచాడు, మార్కులో క్రీస్తు కూర్చున్నాడు, లోకాల్లో క్రీస్తు జీవిస్తున్నాడు, యోహాన్లో క్రీస్తు రాబోతున్నాడు. అంటే 4 గాస్పల్స్ ఎలా ఉన్నాయి? క్రీస్తు మరలా వచ్చేంత వరకు ఉన్నాయి. క్రీస్తు మరలా వచ్చేంత వరకు అంటే సువార్త ఎంత వరకు ఉంది? దేహ విమోచన దినం వరకు ఉంది. సో నీ లైఫ్ లో సువార్త మరలా నీకు దొరికింది అంటే అర్థం ఏంటంటే, అది ఎలా దొరికిందంటే ప్రభువు మరలా వచ్చేంత వరకు సువార్త యొక్క పని ఉంది అని నీకు అర్థం అవ్వాలి. అది కనుగొన్నవాడు ఈ యోషియా అన్నమాట. లేదా మన పాఠంలో చెప్పాలంటే దేవుడు ప్రేమించిన వాడనమాట. ఇతని తల్లి పేరు ఏంటండి? యోషియా తల్లి పేరు ఎదీదా కదా. ఎదీదా అంటే అర్థం ఏంటి? బిల్లవుడ్ అని అర్థం. ఎదిద్య అంటే అర్థం ఏంటి? యెహోవా ప్రేమించిన వాడు. ఎదిద్యాలో ఎదీదా యా అంటే యెహోవా ప్రేమించిన వాడు. సో ఎదీదా అంటే దేవుని ప్రేమ. మీరు చూడండి, దేవుడు ప్రేమించిన వానికి గ్రంథంలో ఎప్పుడు కనబడని సంగతులు కనపడతాయి. ఎవ్వరు టచ్ చేయని పోర్షన్స్ దొరుకుతాయి. ఈ అధ్యాయంలో పోర్షన్ అనే పేరు ఎవరిదో తెలుసా మీకు? హిల్కియా. హిల్కియా అంటే అర్థం ఏంటంటే, హిల్కియా యా అంటే యెహోవా, హిల్కియా అంటే అర్థం ఏంటంటే యెహోవాయే నా భాగం. జెహోవా ఇస్ మై పోర్షన్. కాబట్టి కొంతమంది పాత బైబిల్ వాడటం మంచిదే. ఎందుకంటే వాళ్ళు టిక్కులు పెట్టేసి ఉంటారు కాబట్టి, అరే ఈ వచనం మీద నేను ఎప్పుడు టిక్ పెట్టలేదని ఇప్పుడు మీరు టిక్ పెట్టుకోవచ్చు చక్కగా. అది కూడా మీరు కొత్త పెన్తో కూడా టిక్ పెట్టుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే మీరు ఈ పోర్షన్స్ ఎప్పుడూ టచ్ చేయలేదు. టచ్ చేయని పోర్షన్స్ లోనికి దేవుడు మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్తున్నాడంటే, అది యెహోవా అతనికి ఇచ్చిన భాగం అండి. బెన్యామీను భాగం ఏం చేశాడు? మళ్ళీ నువ్వు బెన్యామీను తెచ్చేదాకా మిగిలిన వాళ్ళు ఎవరికి భాగాలు పంచలేదు. బెన్యామీను వచ్చాక బెన్యామీను వంతులు ఇచ్చాడు. కాబట్టి మీరు నమ్మితే దేవుని స్తోత్రం చెల్లించండి. ఈ దినాలలో మీరు ఎప్పుడు చూడని పోర్షన్స్ చూస్తారు. బైబిల్లో ఒక పోర్షన్ దొరికిందంటే మీ పరిచర్లో ఇంకో పోర్షన్ దొరికింది. నమ్మిన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ఇఫ్ యు ఫైండ్ ఎ పోర్షన్ ఇన్ ద బైబిల్, యు విల్ గోయింగ్ టు బి ఫైండ్ ఎ పోర్షన్ ఇన్ యువర్ మినిస్ట్రీ. పరిచర్లో భాగం దొరికింది. మీరు ఎవరైనా చెప్తారా? గ్రంథము మరియు పరిచర్య అనే అంశం మీద వర్తమానం ఎప్పుడు చెప్పాను? మీరు వెళ్ళి వినండి. మే నెల 14వ దినాన్న హృదయాధారణ సమావేశంలో నేను గ్రంథము మరియు పరిచర్య అనే అంశం మీద వర్తమానం చెప్పాను. కావాలంటే మీరు వినండి. సో మీకు గ్రంథములో ఏదైనా ఒక భాగం దొరికితే త్వరలో మీకు సేవలో ఒక భాగం దొరకబోతుంది అని అర్థం. అందుకనే గ్రంథం దొరికితే పరిచర్య మేరలు దొరుకుతాయి. ప్రసంగం చేయడం చాలా ఈజీయే. ఎందుకు? ఎంత ఇంటర్నెట్లో అన్ని దొరికేస్తున్నాయి అన్నాడంటే ఒక ఆయన భీమవరంలో. మరి దొరికేస్తే చేయొచ్చు కదా పరిచర్య. కాబట్టి చాలా విచారకరం ఏందంటే కొంతమంది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఏమనంటే ఈ వర్తమానాలు ఎక్కడో ఉండుంటాయి, కాపీ పేస్ట్ కొట్టేస్తున్నారు, లేకపోతే అక్కడి నుంచి తెచ్చేస్తున్నారని. మీరు పరిశీలన చేయండి. మనం కాపీ చేసి చెప్పే దానిలో ఏమి ఎగ్జైటింగ్ ఉండదు. ప్రభు బయలుపరిచిని చెప్తున్నప్పుడే మనం చాలా ఆనందిస్తాం, చాలా ఆదరించబడతాం. కాబట్టి మీరందరూ వింటున్న సంగతులను గట్టిగా పట్టుకొని మళ్ళీ వాక్యం చదవండి. దేవుడు మీకు ఒక వచనం చూపిస్తాడు. దేవుడు మీతో ఇంకొక రెవల్యూషన్ ఇస్తాడు. అలాగూ బలపరచబడుతున్న వాళ్ళే ఈ దినాల్లో పరిచర్యలో సహకారులుగా ఉంటున్న వారు కూడా. పరిచర్యలో సహకరించడానికి గల కారణం ఏంటంటే, వలలు విడిచిపెట్టడం అంత ఈజీ కాదండి. ఇప్పుడు మీరు ఉన్నపాటున ప్రభు మిమ్మల్ని పరిచర్యకు పిలిచి రండి అంటే మీరు వలలు విడిచిపెట్టడం అంత ఈజీయా? కాకపోతే సేవకుల మీద సెటైర్లు మాత్రం బాగా ఎత్తారు.
ఏ ఇలా చేయొచ్చుగా, అలా చేయొచ్చుగా, ఇలా అనొచ్చుగా, అలా అనొచ్చుగా అని. అసలు నువ్వు ఉద్యోగం విడిచిపెట్టి ఒకసారి ఆలోచించి నీకు కొన్ని అర్థమవుతాయి. నువ్వు నీ ఉద్యోగం విడిచిపెట్టి ఒక నెల రోజులు ఖాళీగా ఉండి నువ్వు ఆలోచించి నీకు అర్థమైద్ది ఎట్లా పోషణ ఏంటని. కాబట్టి సేవకుడిని దేవుడే సిద్ధపరచుకుంటాడు. కాబట్టి ఇంకా పూర్తి పరిచర్యకు పిలువబడిన వారు, మీ ఉద్యోగాలు చేసుకుంటూ దేవుని సేవ చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, మీరు సేవకులుగా ఉన్నవారి మీద ఇష్టానుసారంగా మాట్లాడటం మానేసేయాలి ఫస్ట్. ఎందుకంటే పూర్తి సేవకొచ్చిన వ్యక్తి కంప్లీట్‌గా ఆ వ్యక్తి దేవుని మీద డిపెండ్ అయ్యాలి. అతని పోర్షన్ ఎక్కడుంది? ప్రభువులోనే ఉంది. అతని భాగం ప్రభువులోనే ఉంది. అందుకనే లేవీయులకు ఆయన స్వాస్థ్యం పంచిపెట్టలే. చదవండి. ద్వితీయోపదేశకాండం 18:2లో ఏమన్నాడు? యెహోవాయే వారి స్వాస్థ్యం అన్నాడు. ఆ! ఒకటో నెల సాలరీ ఖచ్చితంగా ఇంతొస్తదని ఊహించి ఈఎంఐల మీద వస్తువులు కొనేసుకొని ఆ సాలరీ మీద డిపెండ్ అయ్యి బ్రతికే వాళ్ళకిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువు మీద ఆనుకొని జీవిస్తున్న వాడికి ఎంత తేడా ఉంటదండి? చాలా తేడా ఉంటది. అలాగని చెప్పి ఉదయకాలం మీకు మారుమనసొచ్చి ఫోన్ పేలు చేయటం, అట్లా చేయకండి. అదే ఇందాక నేను చెప్పాను. మీరు మారినప్పుడు మనుషుల వైపు తిరగకూడదు. మీరు సరిచేసుకున్నప్పుడు హృదయాన్ని దేవుని ఎదుట సమ్మతిపరచుకోవాలి. ఎందుకంటే సేవకుడు అని పిలువబడే వ్యక్తి ఖచ్చితంగా దేవుని చేత పోషించబడుతున్నప్పుడే అతని నమ్మకమైన సేవ మనకు అర్థమైపోద్ది. ఈ అధ్యాయంలో మనం అదే చూస్తాం. వచనం 5 సేమ్ రిఫరెన్స్ మనం ఇంతకు ముందు కూడా చదివాం. వచనం 7 ఆ అధికారులు నమ్మకస్తులని వారి చేతికి అప్పగించిన ద్రవ్యమును గూర్చి వారి యొద్ద లెక్క పుచ్చుకొనుకుంటారు. సేమ్ రిఫరెన్స్ ఎక్కడ చదివాం? సేమ్ రిఫరెన్స్. ఇందాక నేను చెప్పా 12వ కదా! అధ్యాయం 12వ అధ్యాయం 12వ అధ్యాయం సేమ్ రిఫరెన్స్. అదే అధ్యాయంలో 7 ఏండ్ల వాడు ఏలతున్నాడు. అక్కడ కూడా సేమ్ రిఫరెన్స్ మనం చదివాం. ఇదే రిఫరెన్స్ మళ్ళీ మనం ఇక్కడ 10 చదువుతాం. 15 వచనం. 15వ వచనం. అక్కడ 15వ వచనం. ఇక్కడ కూడా మనం చూస్తున్నాము నమ్మకత్వం. నమ్మకత్వం. గవర్నమెంట్‌ల మీద నిందలు ఎందుకు వేస్తారంటే వారు నమ్మకంగా ఉండరు. మీకోటి చెప్పమంటారా? దేవుని సేవలో నమ్మకంగా ద్రవ్యాన్ని వాడనోడు ఖచ్చితంగా దేవుని చేత శిక్ష చేయబడి కరువును చూస్తాడు. కానీ ఒక సేవకుడిని దేవుడు నమ్మకంగా పోషిస్తున్నాడు అంటే మీకు అర్థమైందా? మీకిప్పుడు చెప్తానేనండి. నాతో పాటు చాలా కాలం కలిసి నేను వాక్యం బాగా చెప్తున్నానని చెప్పి నన్ను ఒక తండ్రిగా భావించి నాకాయన స్పిరిచ్యువల్ ఫాదర్ అండి. నాకు తిరిగి జన్మనిచ్చినోడు అని చెప్పి మాట్లాడిన ఒక సహోదరుడు నాకు ఇటీవల దినాల్లో తెలిసింది. నా పెళ్లి జరిగిందని చాలా ఏడ్చాడంట. అయ్యో! ఆయన పెళ్లి అంత బాగా చేసుకున్నాడు, అంత ఖర్చు పెట్టాడని. మరి ఎంతమందికి చెప్పాడో నాకు తెలీదు. ఇక్కడ ఉన్నవాళ్ళందరూ ఆ బాధితులు ఎవరున్నారో తెలీదు. అంటే ఓ సేవకుడు పెళ్లి చేసుకోవడం చూడలేరు. ఓ సేవకుడు ఒక వస్తువు కొనుక్కోవడం సెకండ్ హ్యాండ్‌లో కొనుక్కోవచ్చు కదా! అదెందుకని. మీరు కొన్న వస్తువులు దేవుని పనిలో వాడుతున్నారో లేదో మీరు చెక్ చేసుకోండి. దేవుడు సేవకునికి ఇచ్చిన ప్రతి వస్తువు దేవుని పనిలో వాడతాడు. సో, ఇలాగ మీరు ఆలోచిస్తే మనము అభివృద్ధి చెందటం అనేది ఎలా ఉన్నా సేవకుడు అభివృద్ధి చెందాడనుకోండి కొంతమంది చూడలేరు. ఈ మాట నేను వర్తమానంలో చెప్పగానే ఆ సహోదరుడు నాకు మెసేజ్ పెట్టాడు. ఆ రోజు నుంచి అతని యొక్క రంగు బయట పడిపోయింది. ఆయన ఏం చెప్పాడంటే మీరు ఏదో కొనుక్కున్నారని, పెళ్లి చేసుకున్నారని నేను అనలేదన్నాడు. అంటే ఆయన అక్కడే బయట పడిపోయాడు. కాబట్టి అరే! మనమైతే చాలా కష్టపడితే గాని డబ్బులు సంపాదించట్లేదు. సేవకులకేముంది ఆళ్ళు అక్కడికెళ్తే, ఇక్కడికెళ్తే కానుకలిస్తారు. వాళ్ళ కానుకలతో బ్రతికేస్తారు. సంచి తగిలించుకొని ఎళ్ళిపోతారు అని కామెంట్స్ చేసేవాళ్ళందరూ ఒకసారి మీ ఉద్యోగాలు విడిచిపెట్టి పరిచర్యకి రండి. కొంతకాలం పరిచర్యలో ఉండండి. ఎలాగు దేవుడు పోషిస్తాడో చూడండి. అప్పుడు మీకు అర్థమైద్ది జెహోవా ఈజ్ మై పోర్షన్ అని. కాబట్టి నమ్మకత్వం అనేది సంపాదించుకున్న వారికి దేవుడు సంగతులు అప్పగిస్తాడు. తిమోతి పత్రికలో ఏమన్నాడు? పౌలు తిమోతితో మాట్లాడితే ఏమన్నాడు? నేను నీకు చెప్పిన సంగతులను నమ్మకమైన వారికి అప్పగించి అన్నాడా లేదా? అందుచేత మీరు నమ్మకత్వం ఉన్నంత కాలం మీరు దేవుని యొద్ద నుండి సంగతులు తెలుసుకుంటానే ఉంటారు. ఎప్పుడైతే డబ్బుల విషయంలో మీరు అపనమ్మకంగా ఉంటున్నారో, కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు ఏమన్నాడు? ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు. మీరు లెక్కలు మారుస్తున్నారంటే అర్థమేందంటే మీలో నమ్మకత్వం లేదని అర్థం. అప్పటి నుంచి మీరు దేవుని గ్రంథంలో ఆశ్చర్యకరమైన సంగతులు మీరు చూడలేరు. కావాలంటే పరిశీలన చేసుకోండి. హెబ్రీ పత్రిక 12, 14 ఏమన్నాడు? పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడ్డన్నాడు. కానీ తిమోతి పత్రికలో ఏమన్నాడు? నమ్మకత్వం లేని వాడికి సంగతులు అప్పగించడన్నాడు.
కాబట్టి దేవుడు మీకు సంగతులు ఇస్తే పరిచర్యలు కూడా ఇస్తాడు. ఎందుకంటే నేను చెప్పా కదా, ఇఫ్ యూ ఫైండ్ పోర్షన్ ఇన్ ద బైబిల్, నువ్వు టెస్టమెంట్ లో దేవుని యొక్క గ్రంథంలో నువ్వు పోర్షన్ కనుగొంటే సేవలో కూడా కనుగొంటావు. మనం గూగుల్ మ్యాప్ లో చూడకూడదు మనకు దేవుడిచ్చే మేరలు, పరిశుద్ధ గ్రంథంలో చూడాలి. ఈ గ్రంథంలో నీకు దొరికిన వచనాలను బట్టి దేవుడు నీకు స్థలాలు మేరలు అనుగ్రహిస్తాడు. కాబట్టి నువ్వెన్ని పట్టణాలు పరిపాలించావు, నువ్వు ఎంతమంది మీద పరిపాలన చేసావు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దావీదు ఎంతమంది మీద పరిపాలన చేశాడు? ఇశ్రాయేల్ అందరి మీద పరిపాలన చేశాడు. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 40 ఏళ్ళు పరిపాలన చేశాడు. సౌలు ఎంతమంది మీద పరిపాలన చేశాడు? ఇశ్రాయేల్ అందరి మీద. కానీ ఎంతకాలం పరిపాలన చేశాడు? దేవుని ఆత్మతో 2 సంవత్సరాలు, దురాత్మతో 38 సంవత్సరాలు. అంతే. తక్కువ టైము ఎక్కువ మంది మీద చేసిన ప్రభుత్వం సౌలుదైతే, ఎక్కువ టైము ఎక్కువ మంది మీద చేసిన ప్రభుత్వం దావీద్ది. కాబట్టి మీకు దేవుడు ఎన్ని మేరలు ఇస్తున్నాడు అనేది ఇక్కడ మ్యాటర్. దేవుడు మీకు ఎంత పోర్షన్ ఇస్తున్నాడు అనేది ఇక్కడ మ్యాటర్. మళ్ళీ చెప్తాను, రోమాపత్రిక 12వ అధ్యాయంలో ఏమన్నాడు? మనం ఎలా ఎంచుకోవాలన్నాడు? విశ్వాస పరిమాణమును బట్టి. అన్నాడా లేదా? 12:3 ఏం చెప్పాడండి? రోమాపత్రిక 12:3 తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనవద్దు, దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం. ఇది వేయండ్లరా క్రీస్తు న్యాయపీఠం దగ్గర అంటారా, కృపాసనం దగ్గర అంటారా, థ్రోన్ ఆఫ్ గ్రేస్ దగ్గర అంటారా, ఫేమస్ సీట్ ఆఫ్ క్రైస్ట్ దగ్గర అంటారా? ఎక్కడ చెప్పాలి? మళ్ళీ వచనం చదవద్దండి, మీకు బాగా తెలిసిన వచనం ఇప్పుడు చదువుతారు ఎందుకు? నాకు ఆన్సర్ చెప్పండి. కృపాసనం దగ్గర పంచి పెడుతున్నాడా, క్రీస్తు న్యాయపీఠం దగ్గర పంచి పెడుతున్నాడా? ఈ రిఫరెన్స్ లో కృపాసనం దగ్గర. ఇప్పుడు ప్రస్తుతం విశ్వాస పరిమాణం ఎవరెవరికి ఎంత ఇస్తున్నాడు, ఎవరెవరికి ఎంత కృప ఇస్తున్నాడు, ఇది కృపాసనం. కృపాసనం దగ్గర ఎంత మేర పొందుతావు, ఎంత పోర్షన్ పొందుతావో క్రీస్తు న్యాయపీఠం దగ్గర కూడా అంతే పోర్షన్. ఇప్పుడు ఎన్ని ఓట్లు వేస్తే అంతే రిజల్ట్ వస్తుంది, కానీ ఓట్లు లేకుండా రిజల్ట్ ఎట్లా వచ్చింది? అట్లనే నువ్వు ఎంత బాగా ఎగ్జామ్ పేపర్ రాస్తే ఆ రిజల్ట్ వస్తుంది, కానీ మళ్ళీ ఎగ్జామ్ ఇష్టం వచ్చినట్టు రాసేసి మళ్ళీ ఉపవాసం చేసేస్తున్నారా? ఉపవాసం చేస్తే అయిపోద్దా? మీరు రాసింది ఏంటో మీకు తెలీదా? కృపాసనం దగ్గర దేవుడు మీకు ఇచ్చిన భాగం మీకు తెలీదా? క్రీస్తు న్యాయపీఠం దగ్గర అంతే వచ్చింది. అంతేగాని ఆశ్చర్యంగా ఇందులో అదైపోయి అదైపోతే ఏదో వచ్చేద్ది అనుకుంటే అట్లేం రాదు. మీ పోర్షన్ ఇప్పుడు ఎంతో క్రీస్తు న్యాయపీఠం ఎదుటి కూడా అంతే. ఇప్పుడు మీరు ఎన్ని సంఘాలలో పరిచర్య చేస్తున్నారు, మీరు ఎంత సమయం దేవుని పనిలో వాడబడుతున్నారు, అంతే క్రీస్తు న్యాయపీఠం ఎదుటి కూడా అంతే. తప్ప ఇప్పుడు జరగంది అప్పుడు ఏదో జరిగిద్ది అనుకోవద్దు. పేతురు 1:11 కృపాసనం దగ్గర విభజించి ఇచ్చిన పరిమాణం. పేతురు మొదటి పత్రిక 1:13 క్రీస్తు న్యాయపీఠం దగ్గర విభజించి ఇచ్చే పరిమాణం. కాబట్టి రాజేష్ గాని ఇక్కడ వాక్యం ఆసక్తి కాని పిల్లలు గాని ఏం చెప్తున్నానంటే, ప్రతిరోజు గ్రంథములో ఒక భాగాన్ని మీరు కొత్తగా కనుగొనండి. కనుగొనేదాకా వాక్యం చదవండి, కనుగొనేంతగా వాక్యమేనండి. అప్పుడు దేవుడు మీకు పరిచర్యలో భాగాలు చూపిస్తాడు. ఏం నాథన్, హోప్ నెంబర్ 58 కావాలా వద్దా? భాగం కావాలా? కావాలంటే నీకు ఐడియా చెప్తాను. బైబిల్లో నతనీయేలు ఉన్నాడు కదండి, నాతాన్ ఉన్నాడు కదా. నతనీయేలు ఫిలిప్పు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఫిలిప్ ఏమన్నాడు? ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు ఎవరిని గూర్చి వ్రాసారో ఆయనను కనుగొంటిమే అన్నాడు. అన్నాడా లేదా? ఇప్పుడు నాకు చెప్పండి, ఫిలిప్పు కనుగొన్న భాగం ఎక్కడ? గ్రంథంలో. ఫిలిప్పు కనుగొన్న పరిచర్యలో భాగం ఎవరు? నతనీయేలు. అర్థమైందా మీకు? అంటే మీరు గ్రంథంలో ప్రభువును కనుగొంటే మీరు పరిచర్యలో వ్యక్తులను కనుగొంటారు. నేను నిన్న కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, మీరు వీళ్ళందరినీ ఎక్కడెక్కడి నుంచి పోగు చేసుకొచ్చారు? మీరు ఎవరైనా పోగు చేసాడు ఇట్టారా? దేవుడే ఇచ్చాడు మనకి. ఇప్పుడు ఎంతమంది దొరికారు కాబట్టి వీళ్ళతో వ్యాపారం చేయొద్దని నేను ఎప్పుడు చెప్పాను? నిన్న చెప్పానా, మొన్న ఎప్పుడో చెప్పానా? వీళ్ళందరూ దొరికారు. ఇప్పుడు ఎల్ఐసి నడిపించే ఒక ఆయన ఉన్నాడు అనుకోండి, నేను జూమ్ లో వర్తమానం ద్వారా సంపాదించుకున్న వాళ్ళందరినీ ఆయన ఎల్ఐసికి వాడేస్తున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? మధుజోయల్కి ఫోన్ చేసి ఏమండి ఎల్ఐసి ఏదన్నా మీరు కడుతున్నారా అన్నాడు అనుకోండి. ఈయన అంటాడు మీరెవరన్నా అంటే, మీది హోప్ నెంబర్ 72 కదండి, మీరు తిరిగైతే నాదే 27 అన్నాడు అనుకోండి. ఎవరు హోప్ నెంబర్ 27 ఉన్నాండి ఈరోజు? లేరు అనుకోండిలే. హోప్ నెంబర్ 27 ఎవరు లేరు అనుకుంటే ఇప్పుడు నేను ఇలా చెప్తాను మామూలుగా, బ్రదర్ మీది 72 కదా, నాది 27, నేను ఎల్ఐసిలో పనిచేస్తాను అని అన్నాడు అనుకోండి. ఫోన్లే కడతానులే బ్రదర్. అంటే మనం విశ్వాస
వాక్యాన్ని బట్టి పొందిన భాగాల్ని కొంతమంది ఏం చేస్తున్నారు, వాళ్ళు స్వప్రయోజనాలకు వాడేసుకుంటూ ఉంటారు. ఇందులోనే కొంతమంది చూడండి, ఒకళ్ళ క్యాస్ట్ ఒకళ్ళు తెలిసేసుకొని పెళ్లి సంబంధాలు మాట్లాడేసుకుంటారు మనకు తెలియకుండానే. వీళ్ళందరిని మనమేమో విశ్వాసం ద్వారా సంపాదించుకొని ఒక ప్లాట్ఫామ్ మీదకి తెస్తే, వీళ్ళు అక్కడ చేసే పనులు ఏంటంటే ఒకళ్ళనొకళ్ళు చూసి పెళ్ళిళ్ళకి ఇష్టపడిపోయి మొత్తానికి అంతా తెలిసి తెచ్చి మరి మీరు జూమ్ మీటింగ్ జరిగిస్తున్నప్పుడు వీడియో ఆన్ చేసుకోమన్నారండి, నేను ఆన్ చేసుకున్నానండి, అతను నన్ను చూశాడండి, నేను అతన్ని చూశానండి, ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడ్డాం, తెలుసుకున్నాం, మాది ఒకటే కమ్యూనిటీ, వెళ్ళిపోతే బాగుంటది, ఎందుకంటే అందరం విశ్వాస మూలంగా జీవిస్తామని చెప్తారు. అంటే ఇక్కడికి దేవుడిచ్చిన వ్యక్తులు ఎలా వచ్చారు? మీరు ఎవరైనా తెచ్చారా? మీరు ఎవరైనా కష్టపడ్డారా? లేదు. దేవుడే ఒక వ్యక్తి వాక్యంలో ఉన్న కొన్ని సంగతులను కనుగొన్నప్పుడు దేవుడు వ్యక్తులను ఆ వ్యక్తులకు ఇచ్చాడు. 22వ కీర్తన 8వ వచనం. ఆ వ్యక్తులందరినీ పోగు చేసుకొని మీ స్వప్రయోజనాలకు వాడేసుకోకూడదు. ఇది ఎంత ప్రాముఖ్యమైన సంగతో మీకు చెప్తున్నాను. మీలో ఎవరైనా పరిచర్యలు లేవని బాధపడుతున్నట్లయితే, అంతగా నేను ప్రయాసపడట్లేదని బాధపడుతున్నట్లయితే, ఫస్ట్ ఫైండ్ యువర్ పోర్షన్ ఇన్ యువర్ బుక్. నీ యొక్క గ్రంథంలో నీవు ఒక భాగాన్ని కనుగొను. అప్పుడు నీకు వ్యక్తులు కనుగొంటారు. అంతేగాని ఎక్కడి నుంచో వచ్చారు వ్యక్తులు, ఎక్కడి నుంచో మేరలొచ్చి పడవు. ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. సిద్ధమైనవి మావి అయినట్టు. ఎవరైనా చెప్తారా రిఫరెన్స్ ఎక్కడుందో? సిద్ధమైనవి మావి అయినట్టు అతిశయింపు ఘోరము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం. 10వ అధ్యాయం చదవండి. 16వ వచనం 16లో లాస్ట్ ఆ లైన్ అండర్లైన్ చేయండి. సిద్ధమై ఉన్నవి మావి అయినట్టు అతిశయింపఘోరము. అర్థమైందా? మీరు ఎప్పుడు ఈ పని చేయొద్దు. ఇప్పుడు అందరినీ విశ్వాస వాక్యంలో బలపరిచిన తర్వాత ఈ బలపరచబడిన వారిని పట్టేసుకొని వీళ్ళ ద్వారా ఇంకొకటి ఏది స్టార్ట్ చేయొద్దు దయచేసి. మీకు అందరికీ నేను ముందే చెప్తున్నాను. ఈ వాక్యం లేకపోతే, ఈ విశ్వాస వాక్యం లేకపోతే మనం అందరం ఒకే చోట కలిసి పరిచర్య ఎలా చేద్దాం చెప్పండి? నిన్నెవరో నన్ను ఒక ప్రశ్న అడిగారు. నిన్న మొన్న అడిగారు. ఏమని? పలానా వ్యక్తి కనపడట్లేదు ఏంటండి అని అడిగారు. ఆ వ్యక్తి పేరు నేను చెప్పను. పలానా వ్యక్తి కనపడట్లేదు ఏంటండి అంటే, ఆయన కూడా ఆ పక్షంలో ఉన్నాడండి, అక్కడ ఉన్నాడని చెప్పామన్నమాట. అక్కడికి ఎలాగెళ్ళాడండి అని అడిగారనమాట. నేను ఒకటి చెప్తాను. అసలు ఆయన ఎలా దొరికాడు మనకి? ఈ వాక్యం ద్వారా దొరికాడు. దొరికినోడిని ఏం చేశాడు? పట్టుకెళ్ళిపోయాడు అనమాట. అంటే ఇక్కడ సంపాదించిన వాళ్ళందరినీ మీరు తీసుకెళ్ళవద్దు దయచేసి. ఇంకోటి ఏది స్టార్ట్ చేయొద్దు. ఎందుకంటే వీళ్ళందరూ సిద్ధమైన వారు. సిద్ధమైనవి మీవి అయినట్టు అతిశయించొద్దు. మీరు క్రొత్తగా పరిచర్య స్టార్ట్ చేయండి. నేను అదే కదా చెప్పాను. ఇప్పుడు ఆదిలాబాద్‌లో ఒక్కొక్కళ్ళ ఇంటికెళ్ళి వీళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేయటం? ఇప్పుడు నిజంగా మీ పరిచర్య, మీ వర్తమానం, మీ నడిపింపు గొప్పదైతే మీ అంతట మీరు కష్టపడి సంపాదించండి. అప్పుడు మీకు బాధ అర్థమైద్ది. సిద్ధమైనవి మాయవి అయినట్టు ఎందుకు అతిశయించగోరుతారు? కాబట్టి ఈ వాక్యంలో మనం చూస్తుంది ఏందంటే, సిద్ధమై ఉన్నవి మావి అయినట్టు అతిశయింపు ఘోరము. 15వ వచనం, మేం మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థులం అనుకొని అతిశయపడం. ఎవరో కష్టపడి ప్రయాసపడి సంపాదించిని అన్ని ఒక చోట పోగేయటం పరిచర్య కాదు. దయచేసి వినాలి. రాత్రింబగళ్ళు పౌలు గారు ఏం చేశారు? అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయంలో ఇంటింటను దేవాలయంలో మానక బోధించాడు. కొన్నిసార్లు మనం హౌస్ విజిట్లు చేస్తాం. హౌస్ విజిట్లు చేసి పర్సనల్‌గా మాట్లాడి విశ్వాసంలో బలపరిచి ఇప్పుడు దేవాలయానికి తెచ్చాం. ఇప్పుడు దేవాలయంలో దొరికినోళ్ళందరిని వాడేసుకొని మనం ఇంకో పరిచర్య స్టార్ట్ చేసేస్తే దాన్నేమంటారు? ఇతరుల ప్రయాస ఫలముల్లో భాగస్థులం. సిద్ధమైనవి మావి అయినట్టు అతిశయం. ఇట్టి అతిశయం అంత చెడ్డదే. నిజమైన తల్లి ఎవరో కనిపెట్టటమే సొలొమోను యొక్క ఫస్ట్ టాస్క్. అలాగే ఆ తల్లికి మాత్రమే ప్రసవ వేదన ఉంటది. కన్నదానికి ఉంటది తప్ప ఆ! పడిపోయి బిడ్డ మీద చంపేసిన దానికి ఉంటదండి. కానీ ఏమంటుంది? ఈ బిడ్డ నా బిడ్డే అంటుంది. ఈ బిడ్డ నా బిడ్డ అంటే సొలొమోను ఏం చేశాడు? నిజమైన తల్లిని కనుగొన్నాడు. అలాగే నిజంగా కష్టపడుతున్నోళ్ళెవరో, ప్రయాసపడుతున్నోళ్ళెవరో ఇప్పుడు తెలియకపోవచ్చు. కానీ క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఖచ్చితంగా తెలిసిద్ది. అందుకని ఇప్పుడు అతిశయించొద్దు. ఖచ్చితంగా ఇప్పుడు ప్రయాసపడండి. మీరెంత ప్రయాసపడ్డారో దేవుడు మీకిచ్చిన భాగమే మీది తప్ప, ఇతరుల భాగాలు మనవి అన్నట్లు మనం ఉండకూడదు. అలా మీరెవరు చేయరని నమ్ముతున్నాను. హిల్కియా అంటే అర్థమేందంటే, జెహోవా ఈజ్ మై పోర్షన్. మీ అందరికీ దేవుడు భాగాలు ఇచ్చును గాక. ఎవరి భాగాలు దేవుడు వారికిస్తాడు.
ఖచ్చితంగా దేవుని యొద్ద నుండి మనం పొందుకుందాం. అంతేగాని ఇతరుల భాగాలలో మనం భాగస్థులం అనుకోవద్దు. సిద్ధమైనవి మనం అనుకోవద్దు. సో, అది చాలా ప్రాముఖ్యమైన సంగతి. దేవుడు మిమ్మల్ని ఎక్కడికైనా పరిచర్యకు పంపిస్తే అక్కడ మీరేం చెక్ చేసుకోవాలంటే, అక్కడ ఆల్రెడీ నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించుననే ఏర్పాటులోకి వాళ్ళొస్తే మీరక్కడికెళ్ళి మళ్ళీ ఇంక చేసేదేమి లేదు. కాబట్టి విశ్వాసమూలమగు నీతి, విశ్వాసమూలంగా జీవించడం అనే పరిస్థితి లేని చోటకి దేవుడు మిమ్మల్ని పంపిస్తాడు. అక్కడికెళ్ళి మీరు మరి ఒకరిని పునాది మీద కట్టకుండా మీ అంతట మీరు సొంతంగా పనిచేయటాన్ని ప్రభు సహాయం చేస్తాడు. అప్పుడు మనకి పరిచర్య అంటే ఏంటో ప్రయాసం. ఇప్పుడు భారం లేనివాడు వర్తమానం ఎలా చెప్తాడండి? కష్టపడనోడు వర్తమానం ఎలా ఉంటది చెప్పండి? గ్రంథంలో ఏం రాశాడు? కన్నీళ్లతో విత్తువాడు ఆనందంతో, సంతోషంతో పంట కోస్తాడని రాశాడు. మరి ఆ దుఃఖంతో విత్తడం ఎలా వస్తది? ఇప్పుడు అందరిని నేనిక్కడ జాయిన్ చేశాను. ఇక్కడ అందరూ వచ్చిన తర్వాత మీరు బాగా లేట్‌గా లేచి, ఈరోజు పలానా సహోదరుడు వాక్యం చెప్తాడంటే, ఆ వాక్యం చెప్పడం వేరు. అట్లా గాకుండా మీ అంతట మీరు ప్రయాసపడుతున్నప్పుడు మీలో నుంచి వస్తున్న వర్తమానం చాలా భారంతో వస్తది. అట్లాంటి పరిచర్య దేవునికి ఇంపైనది. కాబట్టి హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయం ఆఖరి వచనంలో ప్రీతికరమైన సేవ మనం చేద్దాం. దేవుడు మిమ్మల్ని అందరిని అలాగ దీవించును గాక. హిల్కీ అంటే అర్థమేందంటే యెహోవాయే నా భాగం. గ్రంథం కనుగొనండి. గ్రంథంలో కొన్ని క్రొత్త భాగాలు కనుగొనండి. క్రొత్త మేరలు కనుగొంటారు. ఆ క్రొత్త మేరలు చూసినప్పుడల్లా మీకు ఆనందమేస్తది. ఎందుకంటే ఇతడు ప్రభు నాకు అప్పగించినవాడు. ఈమె ప్రభు నాకు ఇచ్చిన సహోదరి. ఈ ఊరు ప్రభు నాకు అప్పగించాడు అనే ఒక గొప్ప ఆదరణ మీకు కలుగుతది. అట్టి ఆదరణ, అట్టి కృప మన పరిచర్యలో అందరికీ కలుగును గాక. అతిశయించువాడు ప్రభునందు అతిశయించాలని కూడా ప్రభు పేట తెలియజేస్తుంది. ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. రాజుల 2వ గ్రంథము 22వ అధ్యాయం నుంచి యెషయా అనగా ఆయన దేవుడు స్థిరపరిచిన వాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, ఆయన తన పితరుడైనటువంటి దావీదు ప్రవర్తించినట్టుగానే దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించినటువంటి క్రమంలో అప్పటి వరకు వారికి గ్రంథం మరుగు చేయబడినటువంటి ఇశ్రాయేల్ ప్రజలకి తిరిగి గ్రంథం బయలుపరచబడినట్టుగా, తర్వాత పస్కా ఆచరించినట్లుగా మనం అక్కడ చూస్తున్నాము. నిజమైన మారు మనసు అంటే ఏంటో కూడా మనం నేర్చుకున్నాము. అది నిజమైన మారు మనసు అనగా ఐగుప్తు నుంచి విడిపించబడమే కాదు, కనాన్‌లో కూడా ప్రవేశించడం అన్న విషయాన్ని కూడా మనం అది కూడా నేర్చుకున్నాం. అలాగే విమోచన యొక్క ఫలాన్ని మనం ఎప్పుడు అనుభవిస్తాం అన్నది, అలాగే సువార్త యొక్క పని ఎప్పటి వరకు ఉంటుంది అనేది కూడా పరిశుద్ధాత్మలో ఉన్నంత వరకు సువార్త యొక్క పని ఉంటుంది. అలాగే తలుపు మూసేవారు, తలుపు వేసేవారు కూడా అవసరం అన్న విషయాన్ని కూడా ప్రభు జ్ఞాపకం చేశారు. సంఘాన్ని పాడు చేసేవారికి దేవుని యొక్క సంగతులు బయలుపరచబడవు. ఎవరైతే సంఘాన్ని ప్రేమించే వారికి దేవుడు తన సంగతులు బయలుపరుస్తాడన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేశారు. అలాగే దేవుని ప్రేమించే వారికి ఏ విధంగా అయితే దేవుడు తాను ప్రేమించినటువంటి సేవకుడికి తన గ్రంథంలో ఉన్నటువంటి భాగాలను దేవుడు బయలుపరుస్తాడు. వారికి దేవుడే మేరలిచ్చి మనుషుల్ని కూడా దేవుడే ఇస్తాడు. ఇతరుల ప్రయాస మనం ప్రవేశించడం కాదు గానీ, మనంతట మనమే దేవుని యొక్క గ్రంథంలో సంగతులు పొందుకుని, తద్వారా దేవుని యొక్క మేరలు ఆ సంగతుల ద్వారా మనకు అనుగ్రహిస్తాడని కాబట్టి మనం ఇతరుల యొక్క ప్రయాస ఫలంలో ఆనందించేవారుగా, వారి ప్రయాసను మనం వినియోగించుకునేవారుగా కాకుండా, అవి మావి అన్నట్టు మనం అతిశయించకుండా, కేవలం మనంతట మనంగానే దేవుడు మనకు మేరలిచ్చి ఇస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవునికి ప్రీతికరమైన సేవ చేసి కొత్త మేరలు, కొత్త యొక్క భాగాలు ప్రతి ఒక్కరు పొందాలని దేవుడు తన దాసుని వాడుకొని మరి శ్రేష్టమైన సంగతులు అందించారు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ శ్రేష్టమైన వర్తమానం అందించిన దేవుని సేవకులకు కూడి పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు సాయంత్రం 8 గంటలకి భీమవరంలో బైబిల్ స్టడీ ఉంటుంది. ప్రార్థన చేయండి. ఈ కూడికలో ఏ విధాలుగా పరిచర్యలో సహకరించిన ప్రియులకు, అలాగే వర్తమానం అందించిన సేవకులకు, కూడికలు ఇప్పటి వరకు నిలిచి వర్తమానం అన్న ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ముగింపు ప్రార్థన వెంటపాడులో పరిచయం చేస్తాం. దేవుని సేవకులు చేస్తారు. రాజేష్ గారు తర్వాత మనం కూడిక ముగింపు చేసుకుందాం. వందనాలండి. వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా నాయన, మీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి అనుదిన కృప చేత మమ్మల్ని నింపుతూ తృప్తిపరుస్తున్నారు. మీకు వందనాలు. మీ దాసుని నోట రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయంలో నుంచి యెషయా జీవితంలో నుంచి సంగతులు మాతో మాట్లాడేందుకు మీకు వందనాలు. కానీ ఏలుబడిలో మందిరం బాగు చేస్తూ ఉండగా
నాయన దొరికిన గ్రంథం, ఆ గ్రంథంలోని సంగతులు కూడా దొరికాయి నాయన. వారికి నాయన భక్తి విధానం దొరికింది, అనగా ప్రభుని సేవించటనే విధానం దొరికింది నాయన. గ్రంథం దొరికితే నాయన మేరలు దొరుకుతాయని, భాగాలు దొరుకుతాయని మీరు చెప్పారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీరు మాకు ఇచ్చిన గ్రంథంలో మేము క్రొత్త సంగతులు ఎప్పుడైతే కనుగొంటామో నాయన, మా పరిచర్యలో క్రొత్త భాగాలు మేము చూస్తామని మీరు మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ దినాలలో నిజంగా ప్రభువా, అనేక పరిచర్యలు, అనేక మంది సేవకులు ఉన్నా ఎల్లప్పుడూ వింటున్న సంగతులే గాని కొత్త సంగతులు వినలేకపోతూ ఉన్నా. కారణం, వారికి కొత్త భాగాలు దొరకట్లేదు, కొత్త మేరలు లేవు. మీరు మాకైతే అనుదినము కొత్త భాగాలు ఇస్తున్నారు. ఇదే మాకు ఒక సూచన, మీరు మా పరిచర్లో కొత్త భాగాలు ఇస్తారని దానికి. కాబట్టి ఖచ్చితంగా మేము చేస్తున్న ఈ పరిచర్య నాయన, మేము మమ్మల్ని మీరు నిలబెట్టిన ఈ పరిచర్యలో కొత్త సంగతులు మాకు ఇస్తున్నారంటే, మా ప్రభువును మాకు కొత్తగా బోధిస్తున్నారంటే ఖచ్చితంగా మా పరిచర్య ఆగిపోదు. ఆ పరిచర్యలో కొత్త కొత్త మేరలు, కొత్త కొత్త భాగాలు, కొత్త కొత్త వ్యక్తులను మేము కనుగొంటాం, మేము సంపాదించుకుంటామని నాయన నిరీక్షణతో నమ్ముతూ మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మాత్రమే కాదు మా నాయన, ఇదిగోండి ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడిన మరి శ్రేష్టమైన సంగతి, సువార్త అంటే కేవలము నాయన అది యేసు ప్రభు చనిపోయాడు, తిరిగి లేచాడు అనేది మాత్రమే కాదు. సువార్త అంటే ఆయన మా పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన తండ్రి కుడి పార్శ్వన విజ్ఞాపన చేస్తున్నది విమోచన దినం వరకు జరిగే పరిచర్య అని. సువార్త అంటే విమోచన దినం వరకు ఉండే సంగతి అని, సువార్త అంటే విశ్రాంతి అని నాయన మీరు మాకు వినిపించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నాయన నిజంగా మా ప్రభువును మేము విన్నప్పుడు, నాయన నిత్యమైన విమోచన అని మేము ఎరిగినప్పుడు మనసుల్లో ఎంతో నెమ్మది, పాపజ్ఞప్తి లేని జీవితం మీరు మాకు ఇచ్చారు. గొప్ప మనస్సాక్షి ఇచ్చారు. లోకంలో అనేక మంది ఉన్నా మేమైతే గొప్ప మనస్సాక్షి కలిగి ఉన్నాం. నిజంగా విశ్వాస విషయంలో నాయన, రక్షణ విషయంలో గొప్ప విశ్రాంతి, ప్రస్తుతం జీవిస్తున్న దినాల్లో వాగ్దాన రూపకమైన సంగతులు మేము ప్రతిరోజు సువార్త ద్వారా పొందుకుంటున్నప్పుడు జీవితం విషయంలో, స్వాస్థ్యం విషయంలో కూడా గొప్ప విశ్రాంతి. అందుని బట్టి మనం స్తుతిస్తున్నాం. రక్షించబడింది సువార్తను బట్టి, జీవిస్తున్నది సువార్తను బట్టి. నాయన రక్షణలోను మా రక్షణ ఎంత స్థిరమైనదో మా ప్రధాన యాజకుడు, మా యాజకుడు ఎంత గొప్పవాడు ఎరుగుతూ ఆ విషయంలో నిశ్చయత కలిగి విశ్రాంతిలో ఉన్నాం. తిరిగి వెనక్కి చూసుకోకర్లేకుండా జీవిస్తున్న దినాలన్నిటిలో కొత్త భాగాలు ఇస్తున్నప్పుడు నాయన, కొత్త కొత్త వాగ్దానాలు మీరు మాకు మా ప్రభువుని బట్టి మా వారసత్వం మేము అనుభవించడానికి మీరు రిలీజ్ చేస్తున్నందుకు, ఆ వాగ్దానాలను బట్టి మేము జీవిస్తుండగా నేను బ్రతుకుతున్న దినాలన్నిటిలో విశ్రాంతి, విమోచన దినం వరకు మేము విశ్రాంతి అనుభవించడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప ఏర్పాటు, మీరు మాకు నిలిపి ఉంచిన గొప్ప విశ్రాంతి స్థితిని బట్టి మేము స్తుతిస్తున్నాం. ఆ విశ్రాంతిని ప్రతిరోజు అనుభవిస్తున్నాం. అనుదినము కృపాక్షేమములే మా వెంట వచ్చును అనే అనుభవంలో మమ్మల్ని బ్రతికిస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ నాయన, ఇట్టి సంగతులకు నిజంగా మేము చాలిన వారం కాము. అయినా మమ్మల్ని యోగ్యులుగా ఎంచి మా ప్రభువుని బట్టి నాయన, లోకంలో ఎవరికి లేని భాగ్యం గనులకు లేదు, గొప్పవారు అనుకుంటున్న వారికి లేదు. అందరూ ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు అన్న దగ్గర ఆగిపోయారు. మేమైతే ఆయన జీవిస్తున్నాడు, విమోచన దినం వరకు ఆ విమోచన ఫలాన్ని, అనగా గొప్ప విశ్రాంతిని అన్ని విషయాల్లో అనుభవిస్తామనే వర్తమానాన్ని మీరు మాకు ఇస్తున్నారు. నేను ఈ సంగతులన్నిటికీ మిమ్మల్ని స్తుతిస్తూ మీ నామాన్ని కనపరుస్తూ, కొత్త భాగాలు ఇచ్చారు కాబట్టి కొత్త మేరలు, కొత్త భాగాలు మా పరిచర్లో కూడా, మా జీవితాల్లో కూడా మీరు ఇస్తారని, కొత్త వ్యక్తులు కూడా ఇస్తారని ఆమెను చెప్తూ సంతోషిస్తూ యేసు ప్రభువారి పేట అందరిని దీవించమని, అందరినీ ఈ తృప్తికరమైన విశ్రాంతి సంగతులతోటి అనుదిన జీవితంలోకి ధైర్యంగా కొనసాగింపులోకి నడిపించమని యేసుక్రీస్తు వారి పేట కృతజ్ఞతలు చెల్లించి
ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు రాజేష్ గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడిక ముగింపు చేసుకుందాం. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికీ వందనాలండి. వాక్యాల నుంచి దైవ సేవకులు హృదయపూర్వక వందనాలు. శ్రేష్టమైన వర్తమానం అందించిన దేవుని సేవకులకి, కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములండి. అందరికీ వందనాలు. అందరికీ ప్రభు నామమున అందరికీ అందరికీ వందనాలు. వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.